Namaste sir, Namaste Swamiji. I am Srividya from Bhavans Vivekananda College. I had one question. You have mentioned, మీరు చెప్పారు దోమ అనేది ఒక ప్రాబ్లంగా ఉన్నప్పుడు మనం ఒక్కళ్ళమే దాన్ని ఫేస్ చేయలేము, మనం ఒక 10 మంది కలిసి దాన్ని ఫేస్ చేస్తేనే అది మళ్ళీ రాకుండా ఉంటుంది అని. అది నేను ఒక సింబాలిక్ పర్స్పెక్టివ్ నుంచి తీసుకొని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇలా దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ ఎమ్ సీయింగ్ అరౌండ్ మీ, అండ్ దానికోసం నేను నా చుట్టూ ఉన్న 10 మందిని చాలా విధాలుగా పరిపరి విధాలుగా అడిగి కన్విన్స్ చేసి రిక్వెస్ట్ చేసి అరిచి గోల చేసి కూడా ఐ ట్రైడ్ కన్విన్సింగ్ దెమ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్. బట్ ఎప్పుడు ఒక పాజిటివ్ ఆర్ కొంచెం కూడా హోప్ ఉన్న రెస్పాన్స్ ఎప్పుడు దొరకలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో యాజ్ అన్ ఇండివిజువల్ వాట్ ఈస్ ఇట్ దట్ ఐ కెన్ డూ టు మేక్ అ చేంజ్ ఫ్రమ్ మై సైడ్? మన సమాజంలో, మన సంప్రదాయంలో నాకు అర్థమైనంతవరకు స్వామీజీ మరింత లోతుగా చెప్తారు మీకు. కొన్ని రంగాల్లో మనం అగ్రస్థానానికి వెళ్ళాం. ఆధ్యాత్మికత కానీ, ఈ సృష్టిని గుర్చినటువంటి లోతైనటువంటి పరిశీలన ఆలోచన కానీ, బహుశా ఏ సమాజం ఎదగనంత ఎత్తుకెదిగాం. కానీ కొన్ని విషయాల్లో మనం ఇంకా ఎదగలం. గొప్ప లక్షణాలు ఎట్లా ఉన్నాయో ఈ దేశంలో, మన దేశంలో మతానికి అతీతమైన ధర్మ నిరత ఉన్నది. పక్క కులమో లేకపోతే పక్క మతమో లేకపోతే వేరే భాష అంటే కొంచెం చులకలు ఉండొచ్చు. మనలో చాలామంది అలుసుగా మాట్లాడతాం, కానీ ఒక గీత దాటాం. అది అవ్యక్తంగా ఒక గీత ఉంది మనకి. అందుకని ఈ దేశంలో పరిస్థితి ఎప్పుడు శృతిమించదు. 10 మంది ఏమనుకుంటారు అన్నటువంటి బిడియం ఉన్నది మనకి. మనం పోలీసుల వల్ల, చట్టం వల్ల మనం నీతి నిజాయితీలు పాటించట్లా. 10 మంది ఏమనుకుంటారు, మా ఇంట్లో నాన్నగారు ఏమనుకుంటారు, అమ్మ ఏమనుకుంటుంది తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పని. కుటుంబం అనే బలమైనటువంటి వ్యవస్థ ఉన్నది. ఎన్ని ఇబ్బందులున్నా కూడా కుటుంబాన్ని కాపాడుకోవటం మన బాధ్యతలు. మనం బయట అవినీతిపరుడైనా కూడా, దుర్మార్గుడైనా కూడా కుటుంబం వరకు చాలా జాగ్రత్తగా చేస్తారు. మనకు కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి, కానీ కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. అందువల్ల మీరు మీ మాటల్లో కొంత దైన్యం, కొంత నిరాశ, కొంత డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే 3 అవలక్షణాలు ఉన్నాయి. ఎలాగైతే మన సమాజంలో అద్భుతమైన లక్షణాలు, ప్రపంచంలో గర్వించే లక్షణాలు ఉన్నాయో 3 అవలక్షణాలు ఉన్నాయి. ఒకటి, పుట్టుకతో వచ్చిన అసమానతని మనం సహజంగా భావిస్తాం. ఆ కులంలో పుట్టారు, సహజమే అనుకుంటాం. వాళ్ళ జీవితం అట్లానే ఉంటుంది అనుకుంటాం మనం. ఎందుకంటే తరతరాలుగా అది మనకి నూరు పోశారు. ప్రతి పసికందు కూడా ప్రకృతి రూపం, భగవంతుడి రూపం. ప్రతి పసికందుకి కూడా ఈ దేశంలో సమానంగా బతికే హక్కు ఉన్నది, ఎదిగే హక్కు ఉన్నది అన్న విషయం మనకు తట్టదు. రెండోది అపనమ్మకం. ఓ కుటుంబంలో నమ్మకం ఉంటుంది, ఓ కులంలో నమ్మకం ఉంటుంది, ఒక వృత్తి చేసేవాళ్ళ నమ్మకం ఉంటుంది. కానీ అది దాటగానే, ఆ పరిధి దాటగానే అవతల వాళ్ళంటే చులకన, అపనమ్మకం ఉంటాయి మనకి. ఈ వృత్తి వాళ్ళకి ఆ వృత్తి అంటే నమ్మకం లేదు, ఆ వృత్తి వాళ్ళకి ఈ వృత్తి అంటే నమ్మకం లేదు. మనందరికీ రాజకీయంలో ఉన్న వాళ్ళకి నమ్మకం లేదు, రాజకీయంలో ఉన్న వాళ్ళకి అధికారులు అంటే నమ్మకం లేదు, అధికారులకు మరొకరికి నమ్మకం లేదు. అలాగే పైవాడికి మధ్యలో ఉన్న జాతీయ స్థాయిలో ఉన్నవాడికి రాష్ట్రం అంటే నమ్మకం లేదు, రాష్ట్రం ఉన్నవాడికి స్థానిక ప్రభుత్వం అంటే నమ్మకం లేదు, ఇక్కడ ఉన్నవాడికి వాడంటే నమ్మకం లేదు. మనం ఈ నమ్మకాన్ని పెంచే ఏర్పాట్లు ఇంకా చేసుకోవాలి సమాజంలో. మూడోది, మీ ప్రత్యేకమైన సమస్య ఏంటంటే సెన్స్ ఆఫ్ కామన్ ఫేట్. ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుంటాం, ఉన్నంతలో ఇల్లు జాగ్రత్తగా ఉంటాం, బయటికి వెళ్ళి తుప్పుకుని ఉమ్మేస్తాం. వాకిలు ఊడవడం అని చెప్పంటే చాలా సందర్భాల్లో మన వాకిలు శుభ్రంగా చేసుకుంటే పక్కింటి వాడికి దుమ్మంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ వాడి వాకిలు శుభ్రం చేసుకుంటే మన ఇంటికి దుమ్ము వస్తుంది. అంటే మనం దీని మీద పెద్దగా ప్రయత్నం చేయాలి. ఇది అసాధ్యమైనవేం కాదు. అవి కొంచెం ఇంకా ఈ వాసనలు పోలేదు కాబట్టి మనకు కొన్ని సందర్భాల్లో ఏమిటిది వేగంగా మాట్లాడదనే భావం కలుగుతుంది. కానీ నాకు జీవితంలో ఏమన్నా కొద్దిగా నేర్చుకున్నది ఏమన్నా ఉంటే, ఓ 40-50 ఏళ్ల క్రితం నేను క్షణాల్లో దేశం మారిపోతుందని నమ్మేవాడిని. క్షణాల్లో మనిషి మారడం సాధ్యమని నమ్మేవాడిని. ఎందుకంటే అందులో ముఖ్యంగా మీరు సైన్స్ చదువుకుంటే మనకేముంది, ఆఫ్టర్ ఎవిడెన్స్, లాజిక్. మీకు సాక్ష్యాలుండి తర్కాన్ని ఉపయోగించి జీవిత అనుభవాన్ని మీరు రంగరించి ఇతరుల అనుభవాన్ని వాళ్ళు ఎక్కడ మంచి చేస్తారో తెలుసుకుని కొంత ఇన్నోవేట్ చేస్తే
పరిష్కారం వచ్చేస్తుంది. పరిష్కారం రాగానే అయిపోయింది, అయిపోవాలా. కానీ మానవ జాతి అంత తేలిగ్గా కదలదు. కొందరు మనుషులు మాత్రమే. అందుకే ఓ వివేకానంద కావాలి, అందుకే ఓ స్వామీజీ కావాలి, అందుకే మీలాంటి వాళ్ళ నాయకత్వాన్ని ఇవ్వాలి. అందుకే వివేకానందుడు అడిగాడు, మణిమాణిక్యాలు లాంటి యువత నాకు ఇవ్వండి జీవితాలని. కాబట్టి నిజంగా చేయాల్సిన పనికి జీవితాలు ఇవ్వక్కర్లా. కానీ ఏ రిఫార్మర్ రిక్వైర్స్ ఇన్ఫైనైట్ పేషెన్స్. అపారమైనటువంటి సహనం కావాలి. ఖచ్చితంగా దీర్ఘకాలం మీరు ఆలోచిస్తే తరాల కాలంలో మారుతుంది, కానీ వెంటనే అనుకున్నంత వేగంగా మారుతుంది. టెక్నాలజీ మారుతుంది, ప్రవర్తన మారదు. కాలక్రమేణా ఖచ్చితంగా మారుతుంది. మానవజాతికి ఉన్న గొప్ప లక్షణం అది. వెంటనే మారదు, మానవజాతికి ఉన్న దుర్లక్షణం అది. కాబట్టి డోంట్ లూజ్ హార్ట్, బిల్డ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మెకానిజమ్స్. వెన్ ఎవర్ యూ డూ దాట్ వీ కెన్ చేంజ్ బిహేవియర్. మనం కొన్ని సందర్భాల్లో ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తున్నాం. ఓట్ల కోసం అని చెప్పని ట్రాఫిక్ అఫెన్సెస్ చేస్తే పెనాల్టీలన్నీ వేవ్ చేస్తూ ఉంటాడు. పెనాల్టీ పెట్టింది డబ్బులు సంపాదించడం కోసం కాదు, గాడిదల్లారా, మన ప్రవర్తన మారడం కోసమని. ఇష్టం వచ్చిన రెడ్ లైట్ జంప్ చేస్తే చస్తామని చెప్పని పెనాల్టీ పెట్టారు. రేపు పొద్దున పెనాల్టీని చూసాను రెడ్ లైట్ జంప్ చేయమని. వీడు ఓట్ల కోసం పెనాల్టీ రద్దు చేస్తూ ఉంటున్నాడు, రెడ్ లైట్ జంప్ చేయమంటున్నాడు. వాడు మన ప్రేమించేవాడు కదా, మన ప్రాణం తీసేవాడు వాడు. కాబట్టి మనం తెలుసో తెలియకో మూర్ఖంగా కొన్ని తప్పులు చేస్తున్నాం. కాబట్టి రీఇన్ఫోర్స్ చేయకుండా మంచి బిహేవియర్ని దాన్ని మనం చెడగొడుతున్నాం. మనం కనుక మన స్థాయిలో వ్యక్తులంగా, పౌర సమాజంగా, కుటుంబాలుగా, పౌరులంగా, రాజకీయంలో ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు ఆ ఏర్పాట్లు చేసినట్టయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఓకే సార్, సపోజ్ ఇద్దరు నించున్నారు, నాయకుడిగా ఇద్దరు నించున్నారు సార్. 10 మందికి వాళ్ళని ఎంచుకునే అవకాశం ఇచ్చారు. 10 మందిలో 7 ఒకరిని ఎంచుకున్నారు, మిగతా 3 ఇంకొక అతను ఎంచుకున్నారు. నాకు ఒక డౌట్, ఈ 7 ఎంచుకున్న అతనే నాయకుడు కదా, అవునా కదా? నా డౌట్ వచ్చేసి ఈ 7 చెడ్డవాళ్ళు సార్. నాకు అర్థం కావట్లేదు సరిగ్గా. ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మైక్ దగ్గర నన్ను మైక్ మూవ్ చేయొద్దు, చేతులు మూవ్ చేయొచ్చు, కానీ మైక్ మూవ్ ఎలాగొచ్చు నువ్వు స్పష్టంగా చెప్పినాను. ఇప్పుడు నేను ఏమన్నా అడిగానంటే, ఇద్దరు నించున్నారు సార్, ఇద్దరు నించున్నారు, సపోజ్ నాయకుడిగా నించున్నారు, ఇద్దరు ఎన్నికల్లో నుంచుంటున్నారు, పోటీ చేస్తున్నారు. ఎన్నికలు అనుకోండి, ఒక కాలేజీలో ఎదుర్కోదానికి 7 ఒక అతన్ని ఎన్నుకున్నారు. మన వాళ్ళని అడిగా, 7 ఎంచుకున్న అతనే నాయకుడా అన్నాను. అన్నారు. నేనేమంటున్నానంటే, ఆ 7 ఎంచుకున్న వాళ్ళు చెడ్డవాళ్ళు. ఎవరైతే ఓటింగ్ చేసే కెపాసిటీ ఉందో ఆ 7 చెడ్డవాళ్ళు, ఆ 7 ఎంచుకున్నవాడు కూడా చెడ్డవాడు, మిగతా 3 మంచివాళ్ళు, ఆ 3 ఎంచుకున్నవాడు మంచివాడు. ఇక్కడ ఎంచుకుంటుంది మంచివాడి కోసమా, దేనికోసం ఎంచుకుంటున్నాం? ఇది నాకు ఎప్పుడు డౌట్గా ఉంటుంది. అంటే నన్ను చర్చిల్ చెప్పాడు, డెమోక్రసీ ఈజ్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్సెప్ట్ ఫర్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇది అద్భుతం ఎవరు చెప్పరు, కానీ మిగతా ఇంకా చండాలం. మీరు విజ్ఞులు అనుకుంటాడు, వాడు దుర్మార్గుడైతే నెత్తిన కూర్చుని వాడు నేను అయిపోతే ఏమవుతుంది? ప్లేటో రిపబ్లిక్లో మాట అన్నాడు, ఇఫ్ ఫిలాసఫర్స్ ఆర్ కింగ్స్ అండ్ ఇఫ్ కింగ్స్ ఆర్ ఫిలాసఫర్స్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ లాస్ అని చెప్పాను. తత్వవేత్తలే రాజులు అయినట్టయితే, రాజులే తత్వవేత్తలు అయితే ఇంక చట్టం ఎందుకు ఆయన చెప్పింది శిరసాహించవచ్చు మనం. కానీ ఆయన అర్థం చేసుకున్న తర్వాత ఏమని, ఒకటి, తత్వవేత్తలు రాజులు కారు. ఎందుకంటే తత్వవేత్త అధికారాన్ని ఆశించడు, అధికారాన్ని బలవంతంగా వాడికి కట్టబెట్టాలి. విజ్ఞత గలవాడు అధికారం ఉన్న కోరుకోడు, మూర్ఖులు కోరుకుంటారు. విజ్ఞత గలవాడికి అధికారం ముళ్ళ కిరీటం, అధికారం 10 మంది హితం కోసం తన హితాన్ని పక్కన పెట్టి. 2, పొరపాటున తత్వవేత్త రాజు అయితే ఒకసారి కిరీటం రాగానే తత్వవేత్త తాత్విక చింతన తగ్గిపోతుంది, నిలవడం చాలా కష్టం. పోనీ ఆయన తాత్విక చింతన కొనసాగిస్తే ఆయన మాట వినేవాడు ఎవడో ఉండడు, అధికారం పేరుకుంటుంది. అది అర్థం చేసుకుని అదే ప్లేటో తర్వాత చట్టాలు అని ఒక గ్రంథం రాశాడు, లాస్ అని చెప్పాను. కాబట్టి మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా అది అద్భుతం అనుకోకూడదు, కానీ ప్రజాస్వామ్యం తప్ప ఇంకో మార్గం లేదు. ప్రజల్లో ఆలోచన పెరగడం తప్ప, నా ఓటు వల్ల నాకేం జరుగుతుంది, పక్క వాళ్ళకి ఏం జరుగుతుంది అర్థం కావడం తప్ప వేరే మార్గం లేదు.
ఓటు వేసిన వాళ్ళు మూర్ఖులు కాబట్టి, డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి తుపాకు ఉన్నాడికి ఇచ్చేద్దామని చెప్పంటే, ఆస్కార్ వైల్డ్ చెప్పాడు, జీవితంలో 2 విషాదాలు ఉన్నాయి. మొట్టమొదటిది అనుకున్న కోరికలు నెరవేరకపోవటం. ఒక మంచి అందమైన అమ్మాయిని ప్రేమించారు, మరి అమ్మాయితో జీవితం గడపాలని నా కాంక్ష ఉన్నది, ఆ అమ్మాయి దొరకకపోతే మనం అంతా దేవదాసం అయిపోతాం, అంతకంటే విషాదం ఉండదు. రెండోది అనుకున్న కోరిక నెరవేరటం. కోరిక తీరింది అనుకుంటాం, తర్వాత ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు ఉంటారన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆధునిక యుగంలో 2 ఉన్నారు నా దృష్టిలో. లీ కువాన్ యూ సింగపూర్ ఖచ్చితంగా ఒక తాత్విక చింతనతో, స్పష్టమైన దృక్పథంతో చేశాడు. ఒక డెంగ్ సియాపింగ్, 2 అలాంటి వాళ్ళని చెప్తే 100 మంది పనికిమాలిన వాళ్ళని చెప్పచ్చు మనం. కాబట్టి ఆ రిస్క్ మనం తీసుకోలేం. నమస్తే సార్, నా పేరు పూజిత. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్ మీ ఇద్దరికి అండ్ అందరికి కూడా. సార్ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరిని అడిగితే ఆన్సర్స్ బాగా తెలుస్తాయని చెప్పి చాలా రోజులు అనుకుంటున్నాను. బట్ ఈరోజు మీ ఇద్దరు కలిసారు కాబట్టి అడుగుతున్నాను. ఒక క్వశ్చన్ జయప్రకాష్ సార్ గారిని, ఒక క్వశ్చన్ సార్ని అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దండి, 2 క్వశ్చన్స్ అడుగుతున్నానని. అండ్ ఫస్ట్ క్వశ్చన్ సార్ జయప్రకాష్ సార్ని. సార్ నా ఫ్రెండ్ ఒకతను బీటెక్ చదివి తన పొలం ఏదైతే ఉందో 1.5 ఎకరా ఉంది వాళ్ళకి. ఆ పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. తనకి చాలా ఇష్టం వ్యవసాయం చేయడం. బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, చదువుకో అన్నారు. చాలా బాగా చదువుకున్నాడు. తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్గా తను ఫార్మింగ్ చేస్తున్నాడు. బట్ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, బంధువులు అందరూ ఏమంటున్నారంటే, నువ్వు ఇంత చదువుకున్నది ఫార్మింగ్ చేయడానికైతే ఎందుకు చదువుకున్నావు? అలా నువ్వు ఏదో చదవకుండా ఇప్పటి వరకు నువ్వు ఫార్మింగే చేస్తున్నట్లయితే కొంత డబ్బులైనా మిగిలి ఉండేది కదా నీ పేరెంట్స్కి. అంత ఖర్చు పెట్టి నేను చదివించింది ఎందుకు అని అందరూ అంటున్నారు. యాజ్ వెల్ యాజ్ బంధువులు అయితే ఇంకా. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేదాన్ని ఎందుకు అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు? తన ప్యాషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ద ప్యాషన్ ఈజ్ టువర్డ్స్ ఫార్మింగ్. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మనం ఎలాంటి మెజర్స్ తీసుకోగలుగుతాం? ఇది సార్ మీకు సార్. అండ్ స్వామి గారికి ఒక క్వశ్చన్ ఏంటంటే, నేను వివేకానంద బుక్స్ కానీ లేకపోతే రామకృష్ణ గారి బుక్స్ కానీ ఇలాంటి కొన్ని చదివిన తర్వాత లేదు కొంతమంది అన్న మాట విన్నది ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయడానికే వస్తారు, అది చేసే తిరిగి వెళ్తారు అంటారు. ఇది ఎంతవరకు నిజం అనేది ఒక క్వశ్చన్ నాకు. అండ్ ఈ క్వశ్చన్ ఎందుకు రైజ్ అయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కసబ్ అనే అతను ఉన్నాడు. అతను టెర్రరిస్ట్గా మారి ఎంతోమంది ప్రాణాలు తీసి వెళ్ళాడు. అతన్ని మనమే ఉరి తీసాం ఆబ్వియస్లీ. అయితే అతను ఇంతమందిని చంపడానికే వచ్చాడా ఈ భూమి మీదకి? అంటే జస్ట్ నాకు డౌట్ వచ్చింది సార్. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక పర్పస్ మీదే భూమి మీదకి వస్తాడు అన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎలా వస్తున్నారు? ఈ పర్పస్ మీదే వచ్చారా? ఇంత గొప్ప వ్యక్తులు అని మనం చెప్పుకునే వాళ్ళు పర్పస్ మీదే వచ్చారు, వాళ్ళ పర్పస్ ఫుల్ఫిల్ చేసే వెళ్తారు అన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎందుకు? థ్యాంక్ యూ. ముందు రెండో ప్రశ్న స్వామి చెప్పాక మొదటి ప్రశ్న నేను వస్తాను. ఎందుకంటే షీఈస్ ఛాలెంజింగ్ గాడ్. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్స్. దేవుడు ఉంటే బాధలు ఎందుకు సృష్టించాడు, కష్టాలు ఎందుకు సృష్టించాడు, దుర్మార్గం ఎందుకు సృష్టించాడు అని చెప్పి ఎప్పుడు నిరంతర ప్రశ్న ఇది. అనాది కాలం నుంచి ఇదే ప్రశ్న ఉంది. సూర్యోదయం సూర్యాస్తమం అని అనుకుంటాం. సూర్యోదయం అవుతుందా? సూర్యోదయం అవుతుందా? మనం తిరుగుతున్నాం కదా దాని చుట్టూ. సూర్యుడు అలాగే ఉన్నాడు, మనం తిరుగుతున్నాం. సో ది ట్రూత్ ఈస్ దేర్. బట్ క్వశ్చన్ ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు కర్మ సిద్ధాంతం కానీ లేక పునర్జన్మం కానీ ఇది కానీ, కర్మ సిద్ధాంతం వల్ల పుట్టావు, తర్వాత మీ పాపాల పుణ్యాలు, ఇదంతా వివేకానంద ఒక మాటలో కొట్టిపారేస్తారు దాన్ని. ఎవరో వివేకానంద వాదించారు, వాళ్ళ కర్మ అండి, వాళ్ళు సఫరింగ్ అంటే వివేకానంద దానికి ప్రత్యుత్తరం ఇస్తారు, వాళ్ళ కర్మ సఫరింగ్ అయితే నీ కర్మ దాన్ని నివారించడం అని. ఇఫ్ దే ఆర్ టు సఫర్, యువర్ డ్యూటీ ఈస్ టు సర్వ్ ది సఫరింగ్ హ్యుమానిటీ. ఆకలితో ఎంతమంది చచ్చిపోతున్నారు,
అది వాళ్ళ కర్మ అని మనం భావిస్తూ ఉంటే, యువర్ కర్మ ఇస్ టు గో అండ్ గివ్ దెమ్ ఫుడ్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ ది అదర్ జన్మాస్, అదర్ పాపాస్ అని. లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఆలోచించొద్దు. ఈ జన్మం దుర్లభమైంది. 80 కోట్ల ఎవల్యూషన్ అయిన తర్వాత, 80 కోట్ల జన్మల తర్వాత మనకు మానవ జన్మ వచ్చింది. దుర్లభమైంది. అది మిస్యూజ్ చేసుకోవద్దు, వేస్ట్ చేసుకోవద్దు. అబౌట్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్, స్టార్ట్ వర్కింగ్ నౌ ఫర్ ద గ్రేట్ ఫ్యూచర్. అప్పుడేమవుతుంది, సమాజం సుఖంగా ఉంటుంది. ఇది కూడా తృప్తిగా ఉంటుంది మనం జీవించామని. కుక్కతోకే సమాజం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కుక్కతోకే. రాముడు ఉన్నప్పుడు రాముడు, కృష్ణుడు ఉన్నప్పుడు కంసుడు, ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు. ఒక సమాజంలో భర్తృహరి తత్వవేత్త చెప్తాడు, భర్తృహరి మహారాజు అయ్యాడు. ఈజ్ అనదర్ గ్రేట్ ఎగ్జాంపుల్. 17th century నీతి శతక, వైరాగ్య శతకం అని రాశాడు. నీతి శతకంలో రాస్తాడు, ఏ సమాజం తీసుకున్నా కూడా ఈ బ్రహ్మాండంలో, ప్రపంచంలో 4 విధమైన వ్యక్తులు ఉంటారు. ఇట్ ఇస్ యూనివర్సల్ ట్రూత్. అది ఆఫ్రికా కానీ, ఆస్ట్రేలియా కానీ, భారతదేశం కానీ, సింగపూర్ కానీ, అన్ని చోట్ల ఉంటారు. మొట్టమొదటిది సత్పురుషులు. వాళ్ళ కేటగిరీ చాలా తక్కువ, నంబర్ చాలా తక్కువ, క్వాలిటీ వెరీ హై. సత్పురుషా పరార్థఘటకా స్వార్థాన్ పరిత్యజ్యయే. స్వార్థాన్ని త్యాగం చేసి సంపూర్ణంగా పరోపకారార్థం ఇదం శరీరం అని సేవలు అందిస్తూ వెళ్తూ ఉంటారు. లెక్క పెట్టచ్చు వాళ్ళని ఎంతమంది ఉన్నారు. అంత టోటల్ ఇన్ అండ్ అవుట్ రినౌన్సియేట్స్ సత్పురుషులు ఉన్నారు, ప్రతి సమాజంలో ఉంటారు. రెండవ కేటగిరీ సామాన్యాహ అన్నాడు ఆయన. సామాన్యులు అంటే లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు ఇస్తా. పరస్పరం భావయంత. మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి మంచి సమాజం హ్యాపీగా ఉందాం. సామాన్యాహ. థర్డ్ కేటగిరీ భర్తృహరి గారు అంటారు మానవ రాక్షసాహ అంటాడు. మానవ రూపంలో రాక్షసులు మళ్ళా పుడుతున్నారు. పూర్వకాలం రాక్షసులు అంటే మన సినిమా స్టైల్, అలాగ వచ్చేసి రాముడు దీని మీదకి వచ్చాడు, ఈ రూపం తీసుకున్నాడు, ఆ రూపం తీసుకున్నాడు చదువుతుంటాం కదా పురాణాల్లో. ఈ కాలంలో ఎవరో మానవ రాక్షసులు సూట్ కోట్ అండ్ బూట్ వేసుకున్న వాళ్ళు, వెనకాల నుంచి గొంతు కోయడానికి కూడా దే వోంట్ హెజిటేట్. కరప్షన్ ఎందుకు వస్తుంది? మానవ రాక్షస. ఓన్లీ ఐ షుడ్ లివ్, యూ షుడ్ డై. ఎక్స్ప్లాయిటేషన్, తర్వాత ఈ ఎన్కౌచ్మెంట్, భూ కబ్జా, ఇవన్నీ ఏంటి? నేను మాత్రం సంతోషంగా ఉండాలి, మీ ప్రాపర్టీ కూడా నేను దోచుకోవాలి అని మానవ రాక్షసత్వం. 4వ కేటగిరీ నీ ప్రశ్నకు వస్తున్నా. అతను అంటాడు తేకేన జానీమహే. వాళ్ళకి ఏం పేరు పెట్టాలో తెలియదు. వాళ్ళు సస్తారు, 50 మందిని చెప్తారు. టెర్రరిస్ట్స్ అని ఈ కాలం సూసైడ్ బాంబర్స్ అంట. సో మన ఎడ్యుకేషన్ ఎలాగ ఉండాలి? టేక్ ఫ్రమ్ ది సామాన్యాహ లెవెల్ టు ద సత్పురుష లెవెల్. డోంట్ అలౌ హిమ్ టు కమ్ డౌన్ టు మానవ రాక్షసాహ లెవెల్. సో ఈ అట్ ది యూనివర్సల్ లెవెల్ ఏదో ఒకటి బ్రహ్మాండంలో మైక్రోకాజం, మ్యాక్రోకాజం అంటాం, బ్రహ్మాండ పిండాండ, ఒక యూనివర్సల్ ట్రూత్ అని ఉంది. ఇప్పుడు మనకి చీకటి, 6:30కి చీకటి. పాశ్చాత్య దేశంలోకి ఏమవుతుంది? కాంతి, ప్రకాశం. దే ఆర్ హ్యావింగ్ డే లైట్, వీఆర్ హ్యావింగ్ ఈవినింగ్ మూన్ లైట్ ఇస్తాం. సో దేర్ ఇస్ యూనివర్సల్. ఎక్కడ డార్క్నెస్ ఉంది? వివేకానంద అంటారు ఒక చోట అల అనేది, కెరటం అనేది, ఇంకో చోట అది లో టైడ్లో ఉంటుంది, కిందకి వెళుతూ ఉంటుంది, మళ్ళీ అది పైకి కూర్చుకొస్తుంది. ఇట్స్ అ సైకిల్. ఈ జంతువుల్లో కొన్ని మంచి జంతువులంతా కొన్ని వాళ్ళ పిల్లల్ని తినే పాములు కూడా ఉన్నాయి. అదేమంటాం దానికి? ఇట్స్ ఎ నేచర్ ఆఫ్ ది సొసైటీ దట్ ఈస్ గోయింగ్ ఆన్. సమ్వేర్ లైఫ్ ఈజ్ బాన్. కోవిడ్ టైంలో మీరు ఎంతోమంది చూస్తుంటారు, విన్నారు. ఒకే బిల్డింగ్లో 4-5 చనిపోయారు పాండమిక్ ఎఫెక్ట్తో. అదే బిల్డింగ్లో 4-5 పుట్టారు. ఎవరి కోసం సెలబ్రేట్ చేస్తారు? వీళ్ళు పుట్టినవాళ్ళు అదే టైంలో జరిగిందంతాను. దే ఆర్ బార్న్, హియర్ దే ఆర్ డైయింగ్. దిస్ ఈజ్ ద లైఫ్ దట్ గోస్ ఆన్. సో అదర్ టెర్రరిస్టులు ఇదిగున్నారు అనేది ఇట్ సోషల్ ప్రోగ్రెస్ ఆల్సో, సోషల్ డెవలప్మెంట్ ఆల్సో. ఆ స్పిరిచువల్ దీంట్లో అది బ్రహ్మాండంలో అప్ అండ్ డౌన్ సైకిల్, ఫెరీస్ వీల్ అలాగా. పైన వాళ్ళు కిందకు వస్తుంటారు, కింద వాళ్ళు పైకి వెళుతూ ఉంటారు. కొంతమంది నాకు వద్దు బాబు, ఈ తిరగడం పరిగెడం వద్దు బాబు, ఫెరీస్ నుంచి థ్యాంక్ యూ చెప్పేసి కింద దిగిపోతూ ఉంటారు, మోక్షం పొందుతారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే వాంట్ టు గో హయ్యర్ అండ్ సఫర్ ఇన్ దిస్ లైఫ్. అలాగే వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు. సో మనం ఆ భావంతో మన స్పిరిచువల్ లైఫ్ని డెవలప్ చేసుకుంటూ వాట్ ఐ క్యాన్ డూ బెస్ట్ ఫర్ ది సొసైటీ అండ్ గో టు హయ్యర్ ఎవల్యూషన్. పశుత్వం నుండి మనుష్యత్వం, మనుష్యత్వం నుండి దైవత్వం. సమాజం కళ్యాణం కోసం కొన్ని చట్టాలు, కొన్ని నియమాలు, కొన్ని సిచ్యువేషనల్ ఇవన్నీ మనకి నేర్పించారు. బట్ యూనివర్సల్గా ఒకే కుటుంబంలో ఒకడు ప్యారలైజ్గా పుట్టాడు, ఇంకోడు మంచిగా పుట్టాడు.
సో ఇట్ ఈస్ నేచర్ ఆఫ్ కర్మ ఆల్సో దట్ వర్క్స్. బట్ లెట్ అస్ అది ఏదని చెప్పి మనం భారతదేశంలో కర్మ సిద్ధాంతాన్ని నెగటివ్గా ఉపయోగిస్తుంటాం. కర్మ అంటే ఏమిటి? కృ ధాతు, టు పర్ఫామ్, పని చెయ్యి అని చెప్పారు కర్మ. కానీ తలగొట్టుకొని నీ కర్మ అండి వాళ్ళ కర్మ అండి మనం చెప్పలే. మీ మిస్అండర్స్టూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ కర్మ ఇన్ అవర్ కంట్రీ అని వివేకానంద కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు. మన కర్మ అండి, పాశ్చాత్య వాళ్ళు వచ్చారు మన కర్మ అండి, ఆక్రమించారు పోర్చుగీస్ వచ్చి ఆక్రమించారు మన కర్మ అండి చెప్పి అందరూ తలుపులు మూసుకొని లోపల కూర్చున్నారు. స్వామి వివేకానంద దీన్ని విరోధిస్తూ అంటారు, యువర్ కర్మ ఇస్ టు సర్వ్ యువర్ మదర్ ల్యాండ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ మదర్ ల్యాండ్. ఆ కర్మ అంటే టు పర్ఫామ్ ఏ రైట్ వర్క్ అట్ ద రైట్ టైం. ఆ విధంగా మనం కర్మని అర్థం చేసుకొని ముందుకి, పురోగతి కాదు అధోగతి. ఆ అధోగతికి వెళ్ళే ముందు మనం ఒక స్టెప్ గో ఫార్వర్డ్ అండ్ స్విమ్ అక్రాస్ టు హయ్యర్ లైఫ్. దీన్ని మనం గంభీరంగా ఆలోచించాలి. ఓకే, ఈ ప్రశ్నలోకి నేను వెళ్ళగానే కొంచెం క్లుప్తంగా ఒక మాట నాకు అనిపిస్తుంది. భగవంతుడిని మీరు నమ్మినా కూడా భగవంతుడు కసబ్ని వీళ్ళని చంపేరా అని ఆదేశించలా, బలవంతం చేయాలో తుపాకీ పెట్టి వాడిని చంపమని చెప్పలా. కసబ్ ఫ్రీ విల్తో చేశాడు. కాబట్టి భగవంతుడు నీకు వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు, విచక్షణని ఇచ్చాడు. ఉపయోగించకపోతే నీ తప్పుగానే భగవంతుని తిట్టడం చాలా పొరపాటు అవుతుంది. అదే స్వామి చెప్పేది, కర్మ సిద్ధాంతం అన్న పేరుతో మనకి స్పష్టంగా అర్థమవుతున్నా కూడా భగవంతుని మార్గాన్ని చూపెట్టిన అనుసరించకుండా ఉండే కర్మని మీద తిట్టడం ఉందే వితండవాదం అవుతుంది. ఇక మీ ప్రశ్న, వ్యవసాయం తక్కువని బహుశా తల్లిదండ్రులుగా ఇంకోటిగా అనుకోరు. పిల్లల మీద మమకారంతో భయపడుతున్నారు. భయానికి ఆధారం అన్నది ఆధునికత అంటే, మోడర్న్ ఎకానమీ అంటే, మోడర్నైజేషన్ అంటే ఏమిటి? వ్యవసాయం వాటా ఉత్పత్తిలో తగ్గిపోతుంది. వ్యవసాయం ఎప్పుడు అవసరమే, తిండి లేకుండా మనం బతకలేం. ఎన్నున్నా ఎన్ని లేకపోయినా, ఏసీలు ఉన్నా లేకపోయినా, కార్లు ఉన్నా, మరి ఇంకా విమానాలు ఉన్నా లేకపోయినా భోజనం కావాలి. కానీ భోజనం ఒకసారి కడుపు నిండిన తర్వాత ఇంకా భోజనం అదనంగా అక్కర్లా, మిగతావి కావాలి. ఆ భోజన అవసరాలు ఎప్పుడైతే తీరినాయో మానవ సమాజానికి, మిగతా ఉత్పత్తుల విలువ పెరిగిపోయింది. ఒకప్పుడు వ్యవసాయం ద్వారా 80% మనకు ఆదాయం వచ్చేది, ఇవాళ వ్యవసాయం నుంచి 16-17% వస్తుంది. అది సమస్య. కాబట్టి 60-50 ఇప్పటికి కూడా వ్యవసాయం ఆధారపడేవాళ్ళు 41-45% మంది ఉన్నారు, పూర్తిగా దాని మీద ఆధారపడేవాళ్ళు. మరి 17% ఆదాయం 45 మంది పంచుకుంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన. కాబట్టి మన పిల్లలు అలా నష్టపోతారన్న భయంతో తప్ప వ్యవసాయం తక్కువని కాదు. అలాగని మరి వ్యవసాయం అంటే ప్రేమ ఉన్నప్పుడు వదలడం కాదు. పాత పద్ధతుల్లో చేయడం కాకుండా ఆధునికీకరించాలి మనం చేసేవాళ్ళం. 1 మోడర్నైజింగ్ టెక్నాలజీ, 2 స్కేల్, 3 హై వాల్యూ ప్రొడక్ట్స్. ప్రతివాడు మీరు వ్యవసాయం చేస్తానని మీరు వరి పండిస్తే ఎట్లాగమ్మా? ఎక్కడొచ్చినా వరే పండిస్తున్నారు. వరి తింటే మనమే చెప్తున్నాం మళ్ళీ బియ్యం తిని బొజ్జు వస్తుంది, డయాబెటీస్ వస్తుందని చెప్పని. అసలు డిమాండ్ ఉంది వేరే పంటలకి, హై వాల్యూ పంటలకు వెళ్ళాలి. పోస్ట్ హార్వెస్టింగ్ బోర్డు అంత పని ఉన్నది. స్టోరేజ్ కానీ, ప్రాసెసింగ్ కానీ, ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ఓపెన్ చేయడం కానీ బోర్డు అంత పని ఉన్నది. దానికి టెక్నాలజీ కావాలి, దానికి ఇన్నోవేషన్ కావాలి. అది అర్థం చేసుకుంటే వ్యవసాయంలో కూడా మీరు అద్భుతాలు సృష్టించవచ్చు. అది చేయకుండా మామూలుగా అరకు తినే వ్యవసాయం మాత్రమే వ్యవసాయం అనుకుని ఈ పంటలు మామూలుగా ఉత్పత్తి చేసి దానిలో ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే ఖచ్చితంగా వ్యవసాయం నుంచి ఆదాయాలు ఒక స్థాయిలో పెరగవు. ఇంకా అది తల్లిదండ్రులు భయపడుతుంది. చాలామంది కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. మీలో చాలామంది తెలిసి ఉంటుంది, ప్రపంచంలో 8వ వంతు వ్యవసాయ భూమి భారతదేశంలో ఉంది. ప్రపంచ భూభాగం మొత్తంలో మనకున్న భూమి 2.5%, 40వ వంతు. కానీ వ్యవసాయ భూమి ప్రపంచం మొత్తం ఉన్న భూమిలో, వ్యవసాయ భూమిలో 8వ వంతు. పుష్కలంగా సూర్యరశ్మి ఉందని, నీళ్లు పుష్కలంగానే వృధా చేసుకుంటున్నాం. కానీ సారవంతమైన భూములు ఉన్నాయి, వేల సంవత్సరాల వ్యవసాయ సంస్కృతి ఉన్నది. మన కనుక వ్యవసాయం నుంచి దాన్ని గట్టిగా సీరియస్గా తీసుకున్నట్టయితే వ్యవసాయం నుంచి కూడా బంగారం పండించవచ్చు. అద్భుతాలు వస్తాయి వ్యవసాయం మాత్రమే నేను అన్నది అబద్ధం, మిగతా రంగాలను విస్మరించలే. కానీ వ్యవసాయంలో కూడా మనం ఇంకా చేయాల్సింది, సంపద సృష్టించాల్సింది చాలా ఉన్నది. అలాంటి సంపద సృష్టికి ఈ యువత ఆసక్తులను పూనుకోవాలి, కానీ మామూలు వ్యవసాయం చేయడం కాదు.
డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్న పదం వాడారు మీరు. అది వ్యవసాయానికి కాకపోయినా చాలా రంగాలకు వర్తిస్తుంది. దీనిలో రెండు ఉన్నాయి మనం అర్థం చేసుకోవాల్సింది. డబ్బు అంటే ఏమిటి, సంపద అంటే ఏమిటి, రెండు ఒకటి అనుకుంటున్నాం మనం. డబ్బు వేరు, సంపద వేరు. మీరు దొంగతనం చేస్తే కూడా డబ్బు మీ చేతుల్లో ఉంటుంది, సంపద కాదు అది, మీరు సంపాదించింది కాదు అది. లాటరీలో డబ్బు వచ్చినా కూడా డబ్బు ఉంటుంది మీ చేతుల్లో. అర్హత లేకుండా మీరు డబ్బు సంపాదించవచ్చు. ప్రభుత్వంలో చాలామంది పని చేయకుండా డబ్బులు జీతం ఇస్తున్నాం, మనం అందరం పన్ను డబ్బులంతా ధారాగతం చేస్తున్నాం. అది సంపాదన కాదు, అది కేవలం డబ్బు సమకూరుకుంది అక్కడంతే. లంచాలు ఇచ్చి ట్యాక్స్ సిస్టమ్ అంతా మార్చేసుకుని సొంతంగా అనుకూలంగా మార్చుకుని డబ్బు సంపాదించవచ్చు, అది సంపద కాదు. సంపద అంటే సమాజంలో 10 మందికి అవసరమైన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయటం. బాగా మనసు నాటుకోవాలి మనకి. మనం జీవితంలో మీ ఒంటి మీద ఉన్నటువంటి అన్ని వస్తువులు, మీ రూమ్లో ఉన్న వస్తువులు, మీ ఇంట్లో ఉన్న వస్తువులు, మీకు పనికొచ్చే వస్తువులు, లేకపోతే మీకు అవసరమైన సేవలు, ఇవన్నీ అవసరం మనకి, మానవాళికి సుఖజీవనానికి ఇది అవసరం. కాబట్టి అవి సృష్టించడం సంపద. దాని ద్వారా డబ్బు సంపాదిస్తే, ఆ సంపద డబ్బు కలిస్తే సమాజానికి మంచిది. కానీ సంపద వేరు, మానవాళికి కావాల్సిన అవసరాలు వేరు, కానీ డబ్బుకు సమకూరే తీరు వేరు అన్నట్టయితే ఆ సమాజం ప్రమాదంలో పడుతుంది. ఇది అర్థం చేసుకోక మనం వెంపర్లాడుతున్నాం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మన దేశంలో లేని మాట వాస్తవం. ఎందుకంటే కుల వ్యవస్థ వల్ల కొన్ని నీచ వృత్తులు, కొన్ని గౌరవప్రదమైనవి. అలాగే అధికారం పట్ల మోజు వల్ల అధికారం అంటే చాలా గొప్పతనం, పెత్తనం చేస్తే గొప్పతనం అనుకుంటున్నాం. నేను కొంచెం పచ్చిగా చెప్తుంటాను చాలాసార్లు. మీకు జిల్లా కలెక్టర్ గారు ఉన్నాడు, మనలో ఎవరికైనా సరే మా జిల్లాలో కలెక్టర్ గారు 3 రోజులు లీవ్ పెట్టారండి, ఆ కలెక్టర్ పోస్టులు ఎవరు లేరు కాబట్టి నా జీవితం అంతా గందరగోళం అయిపోయింది అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉన్నాడో లేడో మీ జీవితాన్ని ఏమన్నా శాసిస్తోందా? వ్యక్తిగతంగా ఒక్కళ్ళు చెప్పండి నాకు. కానీ మీ ఇంట్లో బాత్రూంలో తూములు పూడికిపోయినాయి, కంపు కొడుతోంది, పొరిలిపోతోంది సూవేజ్ అంతా కూడా. ప్లంబర్ లేకపోతే ఒక్కరోజు బతకగలరా? ఎవరు ముఖ్యం మనకి? ఎక్కడో దూరంగా ఉండి పనికిరాని కలెక్టరా, దగ్గరగా ఉండి అవసరమైన ప్లంబరా? ఇది అర్థమైతే డిగ్నిటీ ఆఫ్ లేబర్ వచ్చేస్తుంది. ఇది అర్థం కాక దేనివల్ల ప్రయోజనం పొందుతున్నాం అర్థం కాక మన జీవితాలు నరకం చేసుకుంటున్నాం, యువత మనసులను కలుషితం చేస్తున్నాం. నేను కలెక్టర్ని అవమానించాలని నేను పదవి చేశాను కాబట్టి నేను అవమానించాలని మాట్లాడట్లా. కొన్ని సందర్భాల్లో ముళ్ళుగరతో పొడిస్తే కానీ సరిగ్గా వెళ్ళదు, అందుకని కొంచెం కఠినమైన పదాలు వాడుతుంటాం అంతే, లేకపోతే ఉదాహరణలు వాడాల్సి వస్తుంది. అంతేగాని ఎవరిని అవమానించాలని నేను అంటలా. మనకు అవసరమైంది, మన జీవితానికి విలువిచ్చేది ఏ పని జరిగినా కూడా అదే సంపద. దాన్ని గౌరవించడం సమాజం నేర్చుకోవాలి. దాన్ని మరింత సమర్థంగా చేసి దాన్ని డబ్బుగా మార్చుకోవటం ఆ వృత్తులు చేపట్టేవాళ్ళు తెలుసుకోవాలి. అప్పుడు ఈ గొడవలు తగ్గిపోతాయి. కాబట్టి తల్లిదండ్రులు భయపడుతున్నారంటే ఆ భయానికి కొంత ఆస్కారం ఉన్నది. దాన్ని ఎలా ఆ భయాన్ని వదిలించుకోవాలన్నది యూ హ్యావ్ టు నో ఇన్నోవేట్, యూ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెన్స్. గుడ్డెద్దు చేలబడేట్టు చేస్తే ఉపయోగం లేదు. అందుకే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నారు. రాముడు సీతకి వాద వివాదం జరిగిందంట. సీతామాత అందంట ఏమిటి ఇది వైపరీత్యాలు, ఎందుకు ఇంత డైవర్సిటీ, ఎందుకు అంత సమానంగా లేరు అని. అప్పుడు రాముడు అన్నాడు సరే సమానంగా చేయిస్తానని. కంప్లీట్ అయోధ్య అంతా ప్యూర్గా ఉంది, నీట్గా ఉంది. సడన్గా రాముడి రూములో నీళ్ళు లీక్ అవుతూ ఉందంట. ఆ లీక్ ఆపడానికి ప్లంబర్ లేడు. సీతామాత అంటే లెట్ ది ప్లంబర్ కమ్ బ్యాక్ టు లైఫ్ ఇన్ టు ది సొసైటీ, అదర్వైజ్ అందరి ఇల్లు లీక్ అవుతూ ఉంటాయని. ఇతను ఇంజనీరింగ్ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చావు. అతను ఇంజనీరింగ్ బీటెక్ చదివాడు అని. అతనికి వివేకం ఉండాలి. తక్కువ పంట నుండి, తక్కువ ఏరియా నుండి ఎక్కువ పంటలు ఎలా పండించాలని ఆ ఎడ్యుకేషన్, ఆ కాన్ఫిడెన్స్ అతను ప్రజల్లోకి ఇవ్వాలి. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి. చేస్తే డౌట్ రాదు, సరిగ్గా చేయటలేదని అర్థం. అదే అందుకే ఒక మాట మీ ఫ్రెండ్కి చెప్పు, రిలేటివ్స్ ఆర్ రిలేటివ్, దే ఆర్ నాట్ అబ్సల్యూట్. రిలేటివ్స్కి ఎక్కువ తలనొప్పి. మీ అమ్మాయికి పెళ్లి కాలేదా, మీ అబ్బాయికి ఇది అవ్వలేదా, వాళ్ళకి ఎందుకండి? వీళ్ళ అమ్మ నాన్నకి
తెలివి లేదా, ఇది లేదా, ఏ టైంలో ఏం చేయాలని ఆ రిలేటివ్స్ను కాఫీ ఇచ్చేసి చల్లగా ఉండమని చెప్పండి. సమాజంలో ఇది చేసిన వాళ్ళు రిలేటివ్సే, ఎందుకంటే వాళ్ళు నీడని చూస్తారు, సూర్యుని చూడరు. గో ఫార్వర్డ్, మార్చ్ ఆన్. వివేకానంద వాళ్ళ అమ్మ రిలేటివ్ అంటే ఇప్పుడు మనకి ఇదయ్యేదా? గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసేవాళ్ళు రిలేటివ్ అంటే ఇదయ్యేదా? మనకి స్వాతంత్ర్యం వచ్చేదా? సో డోంట్ వరీ అబౌట్ ది రిలేటివ్స్. వాళ్ళు ఊరికి డిస్టర్బ్ చేయడానికే ఉన్నారు వాళ్ళు. దే ఆర్ టెస్టింగ్ యూ. దుర్యోధను ఎవరు డిస్టర్బ్ చేశారు? శకుని మామ. ఆయనకేం పని? పాచికలు వేయడం, తప్పు చేయించడం. అందుకే మహాభారతమే సృష్టి ఇది ప్రారంభమైంది, ఇది జరిగింది. ఆ విధంగా సమాజంలో రిలేటివ్స్ చాలా ఉంటారు. మా అమ్మని, నేను సన్యాసి అయ్యేటప్పుడు మా అమ్మని కూడా తిట్టారు కొంతమంది. అప్పుడు మా అమ్మ చెవు మూసుకుంది. అతని డిసిషన్ అతనిది, అతని జీవితం అతనిది, అతని ముందుకు వెళ్ళినాయండి. ఇప్పుడు అదే రిలేటివ్ వచ్చి నమస్కారం చేస్తూ ఉంటారు. యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్ అండి. మా క్లాస్మేట్స్ కూడా చాలామంది నవ్వారు నేను పంచగట్టుకుంటే రామకృష్ణ మఠానికి వెళుతూ ఉంటే. ఆ కాలంలో జీన్స్ వాజ్ అప్పుడే ప్రారంభమైందనమాట. ఇప్పుడు వాళ్ళే వచ్చి యు ఆర్ హెడ్డింగ్ ది రామకృష్ణ మఠ్ ఇన్ హైదరాబాద్, వీ విల్ కమ్ యాజ్ ఎ గెస్ట్ అండ్ లెర్న్ ఫ్రమ్ యూ అంటుంటారు వాళ్ళు. అందుకే రిలేటివ్స్ని కొంచెం ఎంత దూరంలో పెట్టాలి, లక్ష్మణ్ రేఖ రాసి మీరు అక్కడ ఉండండి, మేము ఇక్కడ ఉంటాం. షేక్ హ్యాండ్స్, పరస్పర భావం, ద్వేషించకండి, బట్ హ్యావ్ ఏ వండర్ఫుల్ లైఫ్. సో ఎస్ ఫ్రంట్, ఎస్ ప్లీజ్ క్విక్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, సివిల్స్ యాస్పిరెంట్స్కి కానీ గ్రూప్స్ యాస్పిరెంట్స్కి కానీ జేపీ సార్ మీరంటే చాలా గౌరవం ఉంది. మిమ్మల్ని చూసే చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు కేసు ఏంటంటే కేవలం 0.2% సక్సెస్ రేట్ ఉన్న యూపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం యూనివర్సిటీ టాపర్స్, గోల్డ్ మెడలిస్ట్ నియర్లీ 5 to 6 years వాళ్ళ ప్రైమ్ టైం ఇన్వెస్ట్ చేసినా సరే యాజ్ ఆఫ్ లెక్క ప్రకారం మిగిలిన 99.8% మంది ఖాళీగా ఉండిపోతున్నారు సార్. కానీ పార్లమెంట్ కమిటీస్ లాంటివి వాళ్ళకి ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వచ్చిన వాళ్ళకి కనీసం వేరే ఆపర్చునిటీస్ అని ఇవ్వాలి, ఇలా గ్రోత్ మిస్ అవుతుందని అంటున్నారు. కానీ ఎటువంటి రిఫార్మ్స్ ఇంతవరకు పట్టాలెక్కలేదు సార్. అసలు ఈ ఎగ్జామ్స్ని స్టూడెంట్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, గవర్నమెంట్ నుంచి మనకి ఎలాంటి రిఫార్మ్స్ ఉంటే ఎగ్జామ్స్ బాగుంటాయి. అండ్ నా మనసులో ఉంటుంది ఏంటంటే మీరు కూడా రీసెంట్గా కొంచెం ఐఏఎస్ ఏమి పెద్ద పోస్ట్ కాదు అన్నట్టు అంటున్నారు సార్. దానికి కొంచెం స్పష్టత కావాలి మాకు, ఈ ఎగ్జామ్ని ఎలా అప్రోచ్ అవ్వాలని. అండ్ నా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వీఆర్ ఆల్వేస్ మెస్ప్రైజ్డ్ బై యువర్ నాలెడ్జ్ ఆర్ థాట్ ప్రాసెస్ సార్. వాట్ ఆర్ ద టాప్ 5 books దట్ యూ రికమెండ్ టు ఫర్ ద స్టూడెంట్స్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మంది హితాన్ని పెంచడం కోసం అవకాశం కావాలి అంటే ప్రభుత్వంలో చేరడం తప్పని నేను అంటల్లా. కానీ ఒక గ్లామర్ కోసం, అధికార లాలసతో, లస్ట్ ఫర్ పవర్తో, ఏదో ఉంటుందన్న భ్రమతో, ఏ ఆలోచన లేకుండా ఓ పరీక్ష రాసేసి బ్రహ్మాండం కష్టపడేసి ఒకడు వచ్చేస్తే జీవితం అంతా నందనవనం అయిపోతుంది, బంగారం అయిపోతుంది అని చెప్పిన భావంతో వచ్చేవాళ్ళు ఉన్నారే, ఈ పిచ్చి నుంచి బయటపడండి. నేను చెప్పేది మళ్ళీ అది. ఈ తెలివితేటలు, ఈ కష్టము వేరే చోట పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలు 10 రెట్లు నిజాయితీగా సంపాదించుకోవచ్చు. నిజంగా సమాజ హితం కోసం నాకు కోరిక ఉన్నది, బలమైన భావాలు ఉన్నాయి, అది చేయటం అవసరం అనిపిస్తున్నది, దానికోసం నా శక్తిని, నా ప్రతిభను ఉపయోగిస్తానన్న భావం ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. కానీ అది జీవన పర్యంతం పంచవర్షణాలకు చేయబోకండి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేయబోకండి, మిగతావన్నీ వదిలేసుకోబోకండి. ఎందుకంటే మీరు ఎంత గొప్పవాళ్ళైనా కూడా సెలెక్ట్ అయ్యేది 100 మందే కదా. 14 లక్షల మంది యూపీఎస్సీ పోటీకి రాస్తున్నారు, 100 మంది ఐఏఎస్లో, అంతా కలిపి 800 మంది మిగతా సర్వీసులు కలిపి. మరి మీ ఎంత గొప్పవాళ్ళైనా కూడా స్టాటిస్టికల్లీ అవకాశం తక్కువ కదా. మరి దాన్ని బట్టుని అది స్పష్టంగా లెక్కలు అర్థమై కూడా స్టాటిస్టికల్గా తెలిసి కూడా దానికే పట్టుకోవటం ఏమిటి, మిగతా వదిలేయటం ఏంటి, 5-10 ఏళ్ళు పెట్టడం ఏంటి, తర్వాత ఏడవటం ఏంటి, బుద్ధి ఉందా ఏమన్నా? అది నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. రెండోది, గత వారమే నేను పూణేలో ఉన్నాను. ఈ మధ్య యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు, నన్ను పిలిచారు. ఒక 180 మంది అధికారులు వచ్చారు అక్కడికి. నేను వాళ్ళకి బండగా చెప్పాను, మీరంతా ర్యాంకులు, సర్వీసులు గొప్పగా సంబరపడుతున్నారు, మిమ్మల్ని కొమ్ములు ఇస్తున్నారు మీకు చుట్టూ ఉన్న వాళ్ళంతా, ఆ పిచ్చంతా ఈ క్షణం నుంచి వదిలేయండి. మీరేదో ప్రయత్నం చేశారు, మీకు ఒక అవకాశం వచ్చింది, ఇది మీ జీవితానికి నిర్వచనం కాదు, ఇది ఒక అవకాశం. అవకాశాన్ని మీరు కోరుకున్నారు. ప్రజల డబ్బుతో, ప్రజలిచ్చిన అధికారంతో ప్రజలకి మంచి చేయడం కోసం అవకాశాన్ని మీరు కోరుకున్నారు. ఆ అవకాశం వచ్చింది కాబట్టి నేను గొప్పవాణ్ణి, స్వర్గం నుంచి నన్ను దేవుడు పంపించాడు,
నాకు ఇంత గొప్ప ర్యాంక్ వచ్చింది, మిగతా వాళ్ళకంటే నేను ఎక్కువ, నా ఫలానా సర్వీస్, ఇలాంటి పిచ్చంతా వదిలేయండి. అది అయిపోయింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరేం గొప్పవాళ్ళు కాదు, దైవదూతలు కాదు. సమాజంలో మీకంటే చాలా ఎక్కువ తెలివితేటలు ఉన్నవాళ్ళు, మంచి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వినమ్రతతో, చిత్తశుద్ధితో ఉన్న అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించి చేతనంత మంచి చేయండి. మీ ఫ్రెండ్స్తో డబ్బుల విషయంలో పోటీ పడబోకండి. వాళ్ళు బాగా సంపాదన వచ్చి మంచి సంపద సృష్టించే రంగాలకు వెళ్ళారు, తృప్తిని పొందుతారు. మీరు వేరే తృప్తిని కోరారు, దీనికి వచ్చారు. ఇక్కడికి వచ్చి డబ్బు కావాలని దేశాన్ని దోచుకోబోకండి. మీకు గౌరవప్రదమైన జీతం వస్తుంది, ఒక అవకాశం వస్తుంది మంచి చేయడం కోసం. మీకు నిర్వచనం మీ డబ్బు సంపాదన కాదు, మీరు చేసిన మంచి. ఇది బాగా మళ్ళీ చెప్పాలి. మనం అధికారాన్ని పూజించడం వదిలేయాలి. అధికారం ఉండగానే మనకు వెంటనే ఎక్కడ లేని గగురుపాటు వచ్చేస్తుంది. ఒంటి మీద బట్టలు ఆగవు మనకి అధికారంలో ఉన్నవాడు చూస్తే. కేవలం అధికారాన్ని పూజించడం అంటే మన సమాజంలో ఒక దుర్లక్షణం. అది మనం సిగ్గుపడాలి. విజ్ఞతని పూజించండి. ఒక మనిషి వల్ల సమాజానికి కలిగే మంచిని పూజించండి. ఓ మనిషిలో ఉన్న మంచితనాన్ని పూజించండి. ఓ మనిషిలో ఉన్న జ్ఞానాన్ని పూజించండి. కానీ మనిషి అధికారాన్ని పూజించబోకండి, మనిషి డబ్బుని పూజించబోకండి. అది మూర్ఖుల లక్షణం. ఇది అర్థమైతే ఈ పరీక్షలకు పోటీ పడడం తప్పు కాదు, కానీ ఇవే సర్వస్వం అనుకోవటం చాలా తప్పు. దీన్ని చాలా గొప్పగా ఊహించుకోవడం చాలా తప్పు. ఇది రాకపోతే జీవితం నాశనం అనుకోవడం మరింత తప్పు. ఇందాక పాప అడిగింది, ఇంత గట్టిగా మళ్ళీ చెప్పడం ఎందుకంటే ఏనాడు మనకి ఆ ఐఏఎస్ వాడి కంటే ప్లంబర్ ముఖ్యమైన అర్థం అవుతుంది, అప్పుడు సమాజం బాగుపడుతుంది. అది రాజకీయం కావచ్చు, ఎమ్మెల్యే పదవులు ఉన్నాయి. అసలు భారతదేశంలో ఎమ్మెల్యేల పదవులకు ఉన్నంత గిరాకీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రంలో ఒక బోడి ఎమ్మెల్యే పదవి, ఒక పేద రాష్ట్రంలో, చిన్న రాష్ట్రంలో, దానికి ఎంత పోటీ. ఆ పైన 40 కోట్ల రూపాయలు ఖర్చు. స్వామీజీ మీకు తెలుసో లేదో, 40 కోట్లు ఒక్కొక్కటి ఖర్చు ఈ ఎలక్షన్కి. ఓడిపోయేవాడు 40 కోట్లు, గెలిచేవాడు 40 కోట్లు. ఎక్కువ తక్కువలు ఉంటాయి, నేను సగటు చెప్తున్నాను. ప్రపంచంలో ఎక్కడైనా విడ్డూరం ఉంటుందా? ఈ మూర్ఖత్వాన్ని మనం వదిలేయాలి. అధికారాన్ని పూజించడం, అధికారం కోసం ఈ ఆరాటపడటం వదిలేయాలి. అధికారం ఒక అవకాశం, అంతకుమించి ఇంకేం లేదు. నథింగ్. ముఖ్యమంత్రి మీకంటే, నాకంటే, ఇంకోటికంటే ఎవడు ఒక పెద్దవాడు కాదు. వాడు ఆయనకి మనం మద్దతు ఇచ్చాం, బాధ్యత తీసుకుంటాం అన్నాడు, సొంత విషయాలు వదిలేస్తా అన్నాడు, నమ్మాం, కూర్చోబెట్టాం, చేతనైన పని చేయమని, అంతే. దట్స్ ఎండ్ ఆఫ్ స్టోరీ. మనం సమాజం కూడా వాళ్ళ తప్పులు తర్వాత చూద్దాం, ముందు మనం తప్పు చేస్తున్నాం. ఎక్కువ తక్కువ అన్న భావాన్ని తీసుకొచ్చి కొందరు అధికంగా పూజించి నెత్తిన పెట్టుకుని తర్వాత కుంగిపోయి, ఇది సరైనది కాదు. Good evening, Swamiji. Swamiji, my question is, we have read that Arjun is very highly concentrated and he has to focus on eyes of bird. And Bhima also has a heavy strength equal to 1,000 elephants. And Hanuman has a strength, he can fly to Sri Lanka. Where that power has gone? Why can't we bring that power to, again, nowadays, Olympics? Thank you, Swamiji. మళ్ళీ అదే క్వశ్చన్కి వస్తుంది. అక్కడ కూడా పాలిటిక్స్ జరుగుతుంది నాయన. ఒలింపిక్స్కి వెళ్ళేటప్పుడు కూడా జరిగింది పాపం. అన్యాయంగా వీళ్ళని, అవసరం లేని వాళ్ళని ఏదో చేసేసి ఇక్కడ మళ్ళీ అక్కడ పాలిటిక్స్, డబ్బు, అక్కడ డబ్బు పని చేస్తుంది, సంపద పని చేయటంలే. ముఖ్యంగా యువతుల్లో నేను 8 రోజులు సింగపూర్కి వెళ్ళేసి వచ్చాను, మధ్యరాత్రి తిరిగి వచ్చాను. అక్కడ చేసింది ఏమిటంటే 18 years తర్వాత ప్రతి యువకుడు ఆర్మీలో ట్రైనింగ్ తీసుకోవాలి. 18 years తర్వాత ప్రతి యువకుడు, సింగపూర్లో పుట్టినవాడు 2 years కంపల్సరీ ట్రైనింగ్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్, స్పిరిట్ ఆఫ్ డెడికేషన్, స్పిరిట్ ఆఫ్ ఒక సర్వీస్ అండ్ డిగ్నిటీ అవన్నీ అతనిలో పెరిగి హీ విల్ బ్రింగ్ లారల్స్ టు ది సొసైటీ. సెకండ్ పాయింట్ ఏమిటంటే ఈ ప్యూరిటీ ఆఫ్ మైండ్, ప్యూరిటీ సైకాలజీలో వన్ ఆఫ్ ది మోస్ట్ థింగ్ ఈజ్ ద నెగటివ్ థాట్స్. బ్రహ్మచర్యం లేని దానివల్ల అతని ఇదంతా నాశనం అయిపోయి అట్రాక్షన్స్లో డిస్ట్రాక్షన్స్ ఇదైపోయి అతని క్వాలిటీ ఆఫ్ ది స్పోర్ట్లో కూడా తగ్గిపోతూ ఉంది. అది ఆ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. కాన్సన్ట్రేషన్ అది ఎక్స్టర్నల్ కాదు, ఇట్స్ మోర్ ఆఫ్ ఎన్ ఇంటర్నల్ డ్రైవ్. ఎప్పుడైతే ఆంతరిక మనస్సు శుద్ధమయ్యి అతని బ్రహ్మచర్యంతో, అతని మంచి పట్టుదలతో, తపస్సుతో చేస్తున్నాడో అది రియల్ సక్సెస్ తీసుకొస్తుంది.
సో నవభారత నిర్మాణంలో వివేకానంద చెప్పింది, ఫస్ట్ లెట్ us వర్క్ ఆన్ ద ప్యూరిటీ ఆఫ్ ది బాయ్స్, ది బ్రహ్మచర్య ఆఫ్ ద బాయ్స్ అట్లీస్ట్ ఫర్ 12 years, అప్పుడు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చిన్న వయసు నుండే మన బ్రహ్మచర్యానికి వాళ్ళు ఎక్కువ ఇచ్చేవారు, ప్రోత్సహించేవారు గురుకులాల్లో. 12వ సంవత్సరానికి అప్పుడు అతనికి ఎంట్రీ పాయింట్ గురుకులంలో. 12 at the age of 12 రెసిడెన్షియల్ స్కూల్. నెక్స్ట్ 12 years గురురేవ పరబ్రహ్మ, గురువే మాత గురువే పిత, అక్కడే అతనికి అంద శిక్షణ. ఏజ్ ఆఫ్ 24 అతను గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తాడు. ఆ 12 yearsలో నేను ఒక చోట చదివాను వేదిక్ టైమ్స్లో, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ యువకులు ఎవరెవరు చేరారో వాళ్ళు ఎంతవరకు డిసిప్లిన్, శక్తి, ఆ తపస్సు చేయాలంటే గాయత్రి మంత్రం విచ్ టేక్స్ అబౌట్ 30 seconds టు రిపీట్, రోజుకి 12,000 సార్లు, 12,000 నంబర్, 12,000 times వాళ్ళు రిపీట్ చేయాలి ఫర్ 6 months. తర్వాత వాళ్ళకి మెయిన్ శిక్షణ ఇచ్చేవారు, ఆర్మీలాగా అది. అప్పుడు అర్జునుడు ఏమిటి, భీముడు ఏమిటి, వీళ్ళు గోల్డ్ మెడలిస్ట్ అందరూ తయారయ్యారు ఆ విధంగా. దే వర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ది అట్రాక్షన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్ అండ్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ దట్ ప్రొఫెషన్ బై ద ప్యూరిటీ ఆఫ్ మైండ్ అండ్ బ్రహ్మచర్య. ఈ కాలంలో ఏమైపోయింది, అది బ్రహ్మచర్యం గురించి మాట్లాడితే అది అరబిక్ వర్డ్ లాగా, ఫ్రెంచ్లో వర్డ్ లాగా పిల్లలు భయపడిపోతారు, తల్లిదండ్రులు భయపడిపోతారు. ద్వారా వివేకానంద అడుగుతారు, ఈ గోదావరి దానికి డ్యామ్ లేదు, ఇది లేదు, బ్రహ్మపుత్ర వేలాది లక్షల క్యూసెక్స్ ఎంత వేస్ట్ అయిపోతుంది ఎనర్జీ. దాన్నే ఒక ఆనికట్ట వేసి దానికి బ్యారికేడ్లు వేసి అగ్రికల్చర్, అబ్దుల్ కలాం ఎంత ప్రయత్నించారు, కనెక్ట్ ది రివర్ వాటర్స్ ఇన్ ది కంట్రీ అని. అప్పుడు దాని ఒక పవర్ ఎంత ఉంటుంది ఫర్ అగ్రికల్చర్ కానీ ఫర్ హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ. సో మనలో కావాల్సింది ఆ యూనిటీ ఇన్ పర్సనల్ లైఫ్, తేజస్, ఓజస్, వీర్యం. అది ఏ డిపార్ట్మెంట్లో పెట్టినా కూడా అక్కడ ఆనందంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. సో అందుకే ఇలాంటి ఆఫ్ క్యాంపస్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఆఫ్ క్యాంపస్ స్కూల్ కాలేజీలో సాధ్యం అవటం లేదు. ఇప్పుడు ఎన్ఈపి వచ్చి దాంట్లో కొంచెం యోగా నేర్పించాలి, కొంచెం ధ్యానం నేర్పించాలి, కొంచెం ఆరోగ్యం గురించి పట్ల నేర్పించాలి. టెక్నికలీ పిల్లలు క్వాలిఫైడ్గా ఉన్నారు, మారలీ వాళ్ళు క్వాలిఫైడ్ లేరు, టెన్షన్లోకి వెళ్ళిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, అడిక్షన్స్కి వెళ్ళిపోతున్నారు. దాని నుంచి అడ్డుకట్టాలని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఇదవుతున్నారు. పూర్వకాలం నుంచి అది వచ్చింది. మేము మా రెసిడెన్షియల్ స్కూల్స్, రామకృష్ణ మిషన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇది చిన్న ప్రయత్నం చేస్తున్నాం. నార్త్ ఈస్ట్లో కావచ్చు, దక్షిణ భారతంలో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో ఈ పాజిటివ్ ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లల్ని ఇప్పుడు మన ఇండియన్ టీంలో సాయి సుదర్శన్ అని లెఫ్ట్ హ్యాండర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కింద, అతను ఎవరు మా వివేకానంద కాలేజీ రామకృష్ణ మిషన్లో చదివినవాడు, 3rd ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఇంకా అతను అడిగితే ద ట్రైనింగ్ దట్ ఐ గాట్ ఫర్ 3 years ఇన్ ది డిసిప్లిన్ ఆఫ్ రామకృష్ణ మిషన్ టుక్ మీ టు ది హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎక్సలెన్స్. సో అమ్మాయి ఏమంది, మన తన షూటింగ్ ఆర్చరియా, తను ఏమంది, భగవద్గీత చదువుతూ మనస్సులో ఆ కాన్సన్ట్రేషన్, ఇది నాకు పెరిగింది, ఆ విశ్వాసం పెరిగింది. సో ఎవరెవరు ఈ వివిఎస్ లక్ష్మణ్ గారు ప్రతిరోజు భగవద్గీత అతని గ్రీన్ రూమ్లో చదువుతూ అతని తర్వాత బ్యాట్ పట్టుకునేవాడంట. రాహుల్ ద్రావిడ్, ఫార్మర్ కోచ్, సక్సెస్ఫుల్ కోచ్ ఆఫ్ ఇండియా, కెప్టెన్ వాల్, వాళ్ళ ధర్మపత్ని ఒక లేఖ రాస్తుంది, మై హస్బెండ్ ది పర్ఫెక్షనిస్ట్ అని. నా దగ్గర ఉంది ఆర్టికల్, అతను రిటైర్ అయినప్పుడు, మై హస్బెండ్ ది పర్ఫెక్షనిస్ట్. చాలా అద్భుతమైన ఒక లేఖ అది. తను దాని రహస్యం రాస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతను ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు, వెస్టిండీస్ వెళ్ళొచ్చు, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళొచ్చు, న్యూజిలాండ్కి వెళ్ళొచ్చు క్రికెట్ మ్యాచెస్ టైంలో. ప్రతి హోటల్లో ఉన్నప్పుడు 2 రూములు రిజర్వ్ చేసుకునేవాడంట. ఒకటి టీమ్ ఇచ్చిన రూమ్, ఇంకోటి బై హిమ్సెల్ఫ్ యూస్ టు పే అండ్ ఆస్క్ ఫర్ అనదర్ రూమ్ ఇన్ ద హోటల్. దాని ముందు ఒక తలుపు ముందు ఒక ఇది వేసేవాడంట, లేబుల్, మై రూమ్ అని. మై రూమ్, MY క్యాపిటల్, రూమ్ స్మాల్ లెటర్స్. ఏమిటి అర్థం? మై రూమ్, నా రూమ్ ఇది, నా గది ఇది. ఇంకో రూమ్ ఉంది కదా, భార్య బిడ్డలు ఉన్నారు కదా, అక్కడ టీమ్ ప్లేయర్స్ ఉన్నారు కదా, నో, దిస్ ఇస్ మై రూమ్. మళ్ళీ చెప్పామంట, దిస్ ఇస్ మై రూమ్ అని. తర్వాత ఏమిటయ్యా మై రూమ్ అంటే, మెడిటేషన్ యోగా రూమ్, MY మెడిటేషన్ యోగా రూమ్. 4 గంటల ఉదయం లేచి దాంట్లోకి వెళ్ళి యోగా ధ్యానంలో మునిగి 6 గంటలకు ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తారో టీమ్ ఈజ్ రెడీ ఫర్ నెట్ ప్రాక్టీస్ అని అప్పుడు బయటకు వచ్చేవాడు. ఆ గదిలో అతని పిల్లలకో తన భార్యకో ప్రవేశము లేదు. ఇట్ ఈస్ హిజ్ రూమ్ ఓన్లీ ఫర్ హిజ్ పర్సనల్
కాన్సన్ట్రేషన్ అండ్ డిసిప్లిన్. ఈ మహాత్ములందరూ పెద్దవాళ్ళందరూ ఈ విధంగా ట్రైనింగ్ తీసుకొని పైకి వచ్చారు, కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకున్నారు, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అది మనం నేర్చుకొని పిల్లల్లో ఒలింపిక్స్లోనే కావచ్చు, బేసిక్ ఫస్ట్ నువ్వు నీ స్కూల్ లెవెల్ హయ్యెస్ట్ ఇది తీసుకురా, తర్వాత అదే పెద్దదవుతుంది. ఒలింపిక్స్లో మనం మళ్ళీ రీసైకిల్ ప్రాసెస్ ప్రారంభించవచ్చు. నమస్తే స్వామి. అంటే 5 పుస్తకాలని చెప్పడం చాలా కష్టమవుతుంది, కానీ నన్ను బాగా ప్రభావితం చేసిన వాళ్ళు మొట్టమొదట 13-14 ఏళ్ల వయసులో బెర్ట్రాండ్ రస్సెల్. ఒక తార్కిక దృక్పథాన్ని ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆ తర్వాత చాలామంది ఉన్నారు. నాకు బాగా ఆంథ్రోపాలజీ అంటే ఇష్టం, హిస్టరీ అంటే ఇష్టం, ఎకనామిక్స్ అంటే ఇష్టం, ఆస్ట్రానమీ అంటే ఇష్టం, ఫిజిక్స్ అంటే ఇష్టం. కాబట్టి ఎక్కడేది దొరికితే అది చదవడమే. మరి చిన్నప్పుడైతే ప్రింటెడ్ కాగితం కావాలి ఏదో ఒకటి, అంతే. అది ఏదైనా సరే చదవడమే పని. ఇప్పుడు కొంచెం మోర్ సెలెక్టివ్గా అయింది. పీపుల్ లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఆంథ్రోపాలజీలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో హరారే లాంటి వాళ్ళు, లేకపోతే ఎమినెంట్ స్కాలర్స్ లైక్ జారెడ్ డైమండ్ లాంటి వాళ్ళు. అలాగే నాకు బాగా ఇష్టమైన పుస్తకాల్లో సరదాగా మళ్ళీ చదువుకుంటున్నాను ఎప్పుడు కావాలన్నా కూడా, బిల్ బ్రైసల్ ద షార్ట్ హిస్టరీ ఆఫ్ నియర్లీ ఎవ్రీథింగ్ అని చెప్పాను. అలాగే చరిత్రలో హెచ్జి వెల్స్ దగ్గర నుంచి అన్ని రకాల చరిత్ర వ్యాఖ్యానాలు. అంచేత ఒకటని చెప్పడం కష్టం, కానీ నేను కోరేది ఏంటంటే ముందు ఒక బ్రాడ్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, ఆ దృక్పథం మీకు కావాలి, ఒక స్పష్టత కావాలి. ఏ రంగాల్లో మీకు ఆసక్తి ఉంది, మీకు ప్రతి ఒక్కళ్ళు అందరికీ ప్రతిభ పాఠవాలు ఉన్నాయి, కానీ అందరికీ ఒకే రీతిలో ఉండదు. పేకాడే వాళ్ళకి, స్వామీజీ పేకాడిని గురించి మాట్లాడుతున్నాను క్షమించండి మీరు, పేకాడితే మీకు క్లబ్స్ వస్తాయి, ఆయనకి స్పేడ్స్ వస్తాయి, ఇంకో ఆయనకి హార్ట్స్ వస్తాయి, అందరికి ఒకటే రావు. ఒక 100 సార్లు ఆడితే సుమారుగా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఈక్వల్గానే ఉంటాయి, కానీ అన్నీ సమానంగా ఉండవు, ఒకటే ఉండవు. మనకు కూడా దేవుడు అంటే దేవుడు, అయితే ప్రకృతి ప్రతిభా పాఠవాలని సమానంగానే పంచారు, కానీ అందరికి ఒకే రకమైన ప్రతిభ ఉండదు. మనకి దేనిలో ఆసక్తి ఉన్నది, ఎక్కడ మనం మ్యాక్సిమం వాల్యూ క్రియేట్ చేయగలన్నది మనం నిర్ణయించుకోవాలి. ఏది మనకు సరదాగా, ఏది సంతోషంగా ఉంది, ఏది దేన్ని పట్టుకోగలుగుతున్నాం. దెన్ దాని చుట్టూ మనం ఒక ఫిలాసఫీ, మనం దీనికి మానవ జీవితానికి సమాజానికి సంబంధాన్ని అన్వేషిస్తే మిగతా అన్నీ వస్తాయి. పుంఖాలుగా మంచి రచనలు వస్తున్నాయి. ప్రతి మంచిది కాదు, కానీ మనకు కొంచెం ఈ రోజుల్లో అందులో డిజిటల్ టెక్నాలజీ, పూర్వం నాకు చాలా కష్టంగా ఉండేది చదవటం, రీసెర్చ్ చేయడం అంటే. అందులో నేను చాలా ఎక్కువ రాస్తాను. నాకు ఒక పట్టుదల, రాస్తే 30 ఏళ్ల తర్వాత కూడా దానిలో తప్పు ఉండకూడదని చెప్పాను. తల ప్రాణం తాక్కొచ్చేది రీసెర్చ్. అందులో ప్రయాణం రోజుకు 30 రోజులు, నెలకు 30 రోజులు ప్రయాణం చేస్తూ ఉంటే మరి లైబ్రరీలో కూర్చోవడానికి టైం ఉండేది కాదు. చాలా భయం వేసేది కొన్ని సందర్భాల్లో. కేవలం జ్ఞాపక శక్తి ఎంత ఆధారపడతాం, ఎక్కడో చోట కొన్ని ఫ్యాక్చువల్ మిస్టేక్స్ ఉండొచ్చు అని చెప్పని. ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత అద్భుతం మనకి. ఇక్కడ కూర్చుని మీరు ఒక ఐన్స్టైన్కి ఉన్న జ్ఞాన సంపద, ఒక న్యూటన్కి ఉన్న జ్ఞాన సంపద, ఒక స్వామీజీకి ఉన్న ఆధ్యాత్మిక సంపద మీరు నేర్చుకోవాలని కోరిక ఉండాలి, కానీ మీకు క్షణాల్లో లభ్యం అవుతుంది. కాబట్టి ఈ రోజుల్లో వీఆర్ వెరీ లక్కీ, ద ప్లెంటీ ఆఫ్ సోర్సెస్. ఫలాంది అనుకోబోకండి, కానీ ఎక్కువ పుస్తకాలు చదవడం కంటే చదివే సరిగ్గా చదవడం అర్థం ముఖ్యం. లింకన్ ఆయన జీవితంలో 7 పుస్తకాలు చదివాట, కానీ బహుశా ఆయన అధ్యయనం చేసింది ఎవరో చేయలే. అందుకని ఆయన మాట్లాడితే సూటిగా ఉంటుంది, ఇప్పటికి కూడా మనందరినీ ప్రభావితం చేస్తుంది. కాబట్టి పూర్తిగా సంగ్రహించాలి, దొంగతనం చేయాలి. ఆ మనిషిలో ఉన్న జ్ఞానం అంతా మీరు దొంగతనం చేయాలి ఆ పుస్తకాల్లోంచి. దాన్ని పట్టించుకోవాలి, ఇంకించుకోవాలి. ఊరికి ఏదో పైన పట్టణం లాభం లేదు. నమస్తే స్వామి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి స్వామీజీ మీరు కానీ మన అతిథి కానీ కన్నా కూడా ఇక్కడున్న విద్యార్థులు చెప్తే చాలా బాగుంటుంది ఆన్సరు. ఏంటంటే మాది 95కే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మా టీచర్స్ ఇంటర్మీడియట్లో టీచర్స్ ఉండేవారు, లేడీస్ అప్పుడు పాపిడి తీసుకోకుండా వెళ్ళినా సరే ఆ రోజు బయట నిలబెట్టేసేవారు. బయట నిలబెట్టేసి ఇంటికి వెళ్ళిపోమనేవారు. మా విలేజ్ నుంచి నిడదవోలు వెళ్ళాల్సి వచ్చేది కాలేజ్కి. రిటర్న్ వెళ్ళిపోతే ఇంట్లో కొడతారు. అందువల్ల చాలా స్ట్రిక్ట్గా అవన్నీ పాటించేవాళ్ళము. గ్రాడ్యుయేషన్లో కూడా చాలా సిన్సియర్గా ఉండేవాళ్ళం. అంటే
ఇంట్లో కానీ బయట సమాజంలో కానీ ఉండాల్సిన పద్ధతుల్లో, అంటే బొట్టు విషయంలో కానీ, కట్టు విషయంలో కానీ, జుట్టు విషయంలో కానీ. ఇప్పుడు ఏంటంటే ఉండగా బొట్టు సైజు తగ్గిపోతుంది. ఇప్పుడు మన ముఖము మనం చూసుకోము, ఎదుటి వాళ్ళు చూస్తారు. ఎవరు కూడా అమ్మ నీ బొట్టు పెద్దది పెడుతున్నావు తగ్గించు అని ఇప్పటివరకు ఎవరికి చెప్పిన సందర్భాలు లేవనుకుంటున్నా. కానీ నేను చెప్పి అలసిపోతున్నాను. మా అమ్మాయి 12 years అప్పుడు 7th class అప్పుడు మొదలుపెట్టిన, ఇప్పుడు చదువు అయిపోయిన 26 వచ్చింది. అయినా సరే నేను మా అమ్మాయిని అలా ఉంచగలిగినాను, కానీ నేను ఒక్కరిని కూడా మార్చలేకపోయినా. నన్ను చూస్తుంటే పక్కదారంట వెళ్ళిపోతున్నారు. దూరం నుంచే అమ్మ ఆవిడ వస్తుంది, ఇప్పుడు బొట్టు గురించే మాట్లాడుతుందని. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మ ఉంది, ఇగో పెద్ద బొట్టు పెట్టుకొచ్చారు. అట్లా ఉండగా బొట్టు సైజు తగ్గిపోతుంది. అది చాలా బాధాకరమైన విషయము. ఆ చేంజెస్కి ఏంటంటారు? ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల అయితే ఒక్కళ్ళు కూడా మా అమ్మాయిని అలా ఉంచగలిగినాను. ఎవరిని నేనైతే ఒక్కరిని కూడా మార్చలేకపోయినా. కొంతమంది అయితే టోటల్ మానేశారు, నాకు చెప్పొద్దా ఆంటీ అని అడుగుతున్నారు. దీనికి ఎవరైనా సరే చెప్పచ్చు. బొట్టు ఒక భావన, ఒక నమ్మకం, ఒక సంకేతం, ఒక చిహ్నం, ఒక నిగ్రహం, ఒక పలకరింపు. బొట్టు పెద్దది చిన్నది అనేది ఎదుట వాళ్లకు కనబడటం కోసమా, మన ఆంతర్యం కోసమా అమ్మా? ఆలోచించండి. మిమ్మల్ని చూసి ఎవరో కొందరు మీరు బొట్టు గురించి మాట్లాడతారని చెప్పని దూరం జరుగుతున్నారే, అది కాదమ్మా. ముందు మనుషులకు దగ్గరవ్వండి, మనస్సులకు దగ్గరవ్వండి, ఆ తర్వాత కట్టు బొట్టు గురించి మాట్లాడండి. అది సూచించే సంస్కారాన్ని నొక్కి చెప్పండి. మిమ్మల్ని చూస్తే పవిత్రమైన భావన కలిగేలా ప్రవర్తించండి అని చెప్పండి. కట్టు బొట్టు యొక్క ప్రాధాన్యత అది అని చెప్పి నేను అనుకుంటున్నానండి. నమస్తే స్వామీజీ. నమస్తే జేపీ గారు. మై నేమ్ ఈజ్ కాశీవీరా రెడ్డి అండ్ ఐ హ్యావ్ 3 questions. సార్ ఓకే యా ఓకే I will go for first one. Yes sir, yes obviously. Yes, if you have opportunity to make a politician, what are the qualities you should input on him or her? అండ్ మీరు ఎలాంటి పొలిటీషియన్ని తయారు చేస్తారు ఈరోజు సిచ్యువేషన్కి తగ్గట్టుగా? మీకు అవకాశం వస్తే మీరే టీచర్గా గురువుగా ఉంటే. యా అంటే నాకున్న 3లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతున్నా. సో దట్స్ ఇట్. One or two more please. We'll join the questions to అంతమంది. ఇంకో 2 ఎవరు? మైక్ లేదు నీ దగ్గర, నో ఛాన్స్. సిట్ డౌన్. డెమోక్రసీలో మైక్ లేదు నీకు. పార్లమెంట్ స్పీకర్ గారు అంటారు నో మైక్, ప్లీజ్ సిట్ డౌన్. Hello sir, I am Sai Prakash. My question is that how to avoid or escape the mild manipulation of the society. అంటే ఇప్పుడు కొందరు ఉంటారు మనల్ని మైల్డ్గా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే నువ్వు బాగా చదువుతావు సో యూపీఎస్సీ రాయి ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతావు అని, లేకపోతే నువ్వు సంతోషంగా లేవు అంటే దాని అర్థం నువ్వు డిప్రెషన్లో ఉన్నావని. ఇలా మైల్డ్గా మనల్ని మ్యానిపులేట్ చేసి మన డిసిషన్స్ని వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ ఐడియాలజీకి మనల్ని కన్వర్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ మైల్డ్ మ్యానిపులేషన్ని అవాయిడ్ చేస్తూ మన స్ట్రిక్ట్ థింకింగ్కి ఎలా ఉండాలో కొంచెం మీరు అడ్వైజ్ చేస్తారు. సంక్షిప్తంగా చెప్పాలంటే నీకు ఆకలి వేసినప్పుడు ఇడ్లీ తింటావా ఉప్మా తింటావా అది నువ్వు డిసైడ్ చేసుకో. ఆకలి అనేది కామన్ డినామినేటర్, అందరికీ ఆకలి వేస్తుంది. ఎదురుగా ఏ టిఫిన్, ఏ భోజనం, ఏ పలహారం నాకు న్యూట్రిషన్ ఇస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది, అది చూసుకో. పక్కనే వాళ్ళు అంటారు, మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది, రిలేటివ్స్ నుంచి దూరం ఉండు. నీ విశ్వాసం, నీ దృఢ సంకల్పం, నీ గురి కరెక్ట్గా పెట్టుకొని దానికి ముందుకు వెళుతూ ఉండు.
నువ్వు సైన్స్ చేస్తావా లేక ఫార్మింగ్ చేస్తావా లేక నువ్వు టీచర్ అవుతావా అనేది నీ రియల్ సంకల్పం మీద డిపెండ్ అవుతుంది. తద్వారా నీవు ఎక్కడైతే నువ్వు ట్రూత్ఫుల్గా సిన్సియర్గా ఒక డెడికేటెడ్గా ఉంటావో అదే నాకు వృత్తి, అదే నాకు లక్ష్యం అంటే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి, దేవుడి సహాయం కూడా వస్తుంది. నీ మానవ ప్రయత్న దైవీ కృప అంటారు. అప్పుడు ఆటోమేటికలీ యూ విల్ ఫీల్ యు ఆర్ ఇన్ ది రైట్ పాత్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్. అది గుర్తుపెట్టుకో. ఎస్ సార్, మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడడం, మీ మాటలు ప్రత్యక్షంగా వినడం చాలా ఆనందంగా ఉంది సార్. జేపీ సార్, నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా అలాగే ఒక మాజీ పరిపాలనాధికారిగా రెండిట్లో ఏది మీకు మంచిది అనిపించింది సార్? వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. దిస్ సైడ్. హే బై, షీ వాజ్ ఈగర్ టు హ్యావ్ సంథింగ్. విల్ టేక్ 3 or 4 and conclude. Yeah. Come by. Hi sir, my name is Kavya. My question is, what is the real meaning of education and what is the difference between education and knowledge and which is most required for today's youth? Thank you. Next. Sir, how to dilute caste system? How to condemn it? That's it. Good evening, sir. This is Dr. Chandana. Sir, my question is, right now students మొత్తం ఎక్కువ చిన్న వాటికి ఎక్కువ డిప్రెస్ అవుతున్నారు, ఎక్కువ అవుట్ ఫోకస్ అవుతున్నారు, బ్యాడ్ థింగ్స్కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. లైక్ ఇప్పుడున్న ప్రెసెంట్ ఇంటర్నెట్ ఎరాలో ఎక్కువ బ్యాడ్ థింగ్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రైట్ నౌ మనం 2 days బ్యాక్ చూస్తే ఒక 9th class స్టూడెంట్ ఒక 2nd class పాపని మొలెస్ట్ చేసే సిచ్యువేషన్లకు కూడా వస్తున్నాం మనం. ఇలాంటి సిచ్యువేషన్స్ రోజుకి చాలా జరుగుతున్నాయి. ఇంకా కమ్మింగ్ ఎరాలో ఏఐ అనేది ఒక అన్అవాయిడబుల్ ఈవిల్లా తయారైంది మనకి. సో రైట్ నౌ ప్రెసెంట్ యూత్కి దీన్ని ఎలా మంచిగా యూజ్ చేసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ మీరు సజెస్ట్ చేస్తారు సార్? థ్యాంక్ యూ. नमस्ते स्वामी जी. नमस्ते सर. मेरा नाम कुमार सूर्य प्रताप सिंह है. Sir, I have a question which many of us face in our daily life, that whenever we set a long-term goal, after some time there comes a point when we feel like we will not be able to achieve this goal. We start losing our concentration. And I know that this is attributable to one of the factors that we don't want to step out of our comfort zones. So, how to deal with this situation, sir? Ladies side. Most of the questions, Swamiji is the best person to answer. They are about existential crisis, about long-term goals in society, etc. I'll be very brief. It will not be satisfactory because there's no time. In any case, I don't have perfect answers. I don't know if anybody has. So let me try and address some of them. Later on, we can continue this conversation offline. What kind of a leader? It's not that difficult to understand. Obviously, you require intellect. Not sterile IQ, but ability to grasp issues. Integrity. If your power, if your opportunity is not for the public good, then you are unfit, no matter how great you think you are. Commitment to public good. Intelligence and integrity are not enough. If you are not passionate about promoting public good, it's no good. Even if you have all these three, if you are not innovative, some unique leaders, whether political or organizations, they are different. Why? They innovate. They bring about spectacular results with the same inputs. They don't have more budgets, they don't have more opportunities, but they know how to get more out of people. And in the public domain in particular, leader must be able to set an example. Would you like to emulate him or her? Would you like to show your children that here is a person who is an example for you in life? Or is he a nasty character? And finally, a person who treats power and position as a means and as an opportunity, not as the end. If these are there, we'll be reasonably well served. Sometimes opportunities are a little greater. People can make history. Sometimes you may not be able to make history, but these are people you can trust. Only one word about the earlier question, Pillala Kattu Bottadama. There are two issues we keep getting confused. Okati morality.
Morality about protecting public good while preserving private gain, not conflicting between the two. ట్యాబూస్ రెండోది. ట్యాబూస్ కట్టుబొట్టి ఇవన్నీ కూడా ఆ కాల ప్రవాహాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ప్రతి తరం తర్వాత తరం పనికిరాదు అనుకుంటూ ఉంటుంది. మీ పిల్లలు వాళ్ళ పిల్లల గురించి ఇంకో 25 ఏళ్ల తర్వాత ఇదే మాటలు చెప్తారు. ఐ గ్యారంటీ యూ దట్. డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ట్యాబూస్ అండ్ మోరల్స్. పొలిటికల్ యాక్టివిటీనా, సివిల్ సొసైటీయా, అడ్మినిస్ట్రేషనా, బాబు, ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ జస్ట్ డస్ నాట్ మ్యాటర్. డూ యూ హ్యావ్ క్లారిటీ అబౌట్ ద గోల్స్? ఇవన్నీ కూడా వాహనాలు. దారి మారదు, లక్ష్యం మారదు. వాహనం ఏది పనికొస్తుంది, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ లీగల్ అండ్ మోరల్లీ ది కరెక్ట్ థింగ్, ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ వెహికల్ యూ యూస్. వీడు మంచోడు, వాడు చెడ్డోడు, ఈ వృత్తిలో ఉంటే, లేకపోతే ఈ రంగంలో ఉంటే మంచోడు, ఈ రంగంలో చెడ్డోడు అనేది మూర్ఖులు అనుకునే మాట. సో ఇట్ డస్ నాట్ మ్యాటర్ అట్ ఆల్. దిస్ నథింగ్ లైక్ దిస్ ఈజ్ గుడ్, దట్ ఈస్ బ్యాడ్. Where is it, in what form can we create the greatest impact? That's all that matters. Education. ఇది నాకు చాలా ఎమోషనల్ ఇష్యూ ఇది. ఈవేళ మనకి ఎడ్యుకేషన్ లేదు 180 మందికి. నేను గ్యారంటీగా చెప్పగలను. 80 మందికి కూడా నేను కొంచెం జనరస్గా మాట్లాడుతున్నాను. 190 మందికి ఎడ్యుకేషన్ లేదు. పాసులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి, గ్రేడ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంజనీరింగ్ తెలియదు. మీరు ఏమనుకోవద్దు, మీలో చాలామంది ఇంజనీరింగ్ చేస్తుంటారు. 80% ఇంజనీరింగ్ తెలియదు. మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే ఇంట్లో అమ్మ నాన్న స్కూటర్ కొంచెం పనిచేయట్లేదు చూడని చెప్పంటే మీరు ఎక్కడ తీసుకుపోతారు దాన్ని? చదువురాని మెకానిక్ దగ్గరికి. ఏం ఇంజనీరింగ్? బోర్డ్ ఇంజనీరింగ్. ఎవరిని మోసం చేసుకుంటున్నాం మనం? ఇట్స్ ఎ లై. యూ రిక్వైర్ నాలెడ్జ్, నాట్ రోట్ లర్నింగ్. బట్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎనఫ్. యూ మస్ట్ లెర్న్ హౌ టు అప్లై దట్ నాలెడ్జ్. Even that's not enough. You must have the skills to actually create wealth. ఈ 3 ఉంటే ఎడ్యుకేషన్. ఇంకా హయ్యర్ లెవెల్లో స్వామీజీని అడిగితే వివేకానందుడు మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, నేను అది కూడా ఆలోచించలేను. చాలా చాలా తక్కువ అంబిషన్ అది ప్రస్తుతం. చాలా తక్కువ అంబిషన్. ఎందుకంటే 8వ తరగతిలో చిన్న భాగారం చేయరా అని చెప్పంటే 165 మందికి ఈ దేశంలో భాగారం చేత కాదు. 365ని 7తో భాగించు. ఎందుకు భాగించాలని అడగట్లా. 365ని 7తో భాగించమంటే 8వ తరగతిలో 165 మందికి భాగారం చేత కావట్లా. 14-18 ఏళ్ల వయసు మధ్య తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో గడియారం చూసి టైం చెప్పమంటే 150 మందికి గంట నిమిషం చెప్పలేకపోతున్నారు. ఇంకా పెద్ద మాటలు ఎందుకు అనవసరంగా? కాబట్టి వీఆర్ ఇన్ ఎ డీప్ క్రైసిస్. వీ కెన్ ఈజీలీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ వీ మస్ట్ రికగ్నైజ్ వీఆర్ ఇన్ క్రైసిస్. ఈ డిగ్రీలు చూసి మోసపోకండి, సంబరపడబోకండి. ఈ మార్కులు చూసి అంబరానికి అంటబోకండి. ఇవన్నీ దొంగ మార్కులు, దొంగ డిగ్రీలు. దే ఆర్ ఇర్రెలవెంట్. నోబడీ ఇన్ ద వరల్డ్ కేర్స్. క్యాస్ట్ని ఎలా డైల్యూట్ చేయాలి? మంచి ప్రశ్న తమ్ముడు. ఒక్కరోజున క్యాస్ట్ పోదు, ఫ్రాంక్గా మాట్లాడు. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఒకే కులంలో ఉండి పెళ్లి చేసుకున్నంత కాలం 195 మంది ఇప్పటికి కూడా ఆ కులంలోనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. కాబట్టి మీ బంధువులు, మీ స్నేహితులు, మీ చుట్టూ ఉన్న సమాజం తెలియకుండానే ఆ కులము, ఆ సామాజిక నేపథ్యం నుంచి వస్తారు. ఒక్కరోజు పోదు. కానీ ఏం చేయాలి? తిట్టిపోయడం కాకుండా మనం తిమ్మరసిన ఒక ప్రశ్న అడిగాడు, గుర్తుందా మీకు? ఒక గీతని చెరపకుండా చిన్న చేయడం ఎట్లా అని చెప్పని పక్కన ఇంకో పెద్ద గీత గీసాడు తిమ్మరసు. కులాన్ని మించి మన కుటుంబ ప్రయోజనం, వ్యక్తి ప్రయోజనం ఉన్నాయి. ఆ వ్యక్తి ప్రయోజనం, కుటుంబ ప్రయోజనం అర్థమయ్యే రీతిగా వ్యవస్థని నిర్మాణం చేస్తే కులం పోదు. కానీ కులం కంటే నా ప్రయోజనాన్ని గురించి ఆలోచిస్తాను నేను. నాకు ఇంట్లో కొళాయి నీళ్లు రావడం అని చెప్పనేది ముఖ్యం. కానీ ఆ కొళాయి నడిపేవాడు ఈ కులం వాడు, ఆ కులం వాడు, నాకెందుకు నీళ్ళు ఇవ్వకపోతే ఏ కులం అయితే నాకేం కావాలా? నాకు అపార్ట్మెంట్స్లో లిఫ్ట్ పనిచేయడం ముఖ్యం. కానీ అపార్ట్మెంట్ కమిటీకి అధ్యక్షుడు నాకేం కావాలా? ఆ లిఫ్ట్ పని చేయకుండా ఉంటే వాడు నా కులం వాడైతే నాకేం పేరు పెట్టాడు? ఎందుకంటే ఆ కులం కంటే నా సొంత ప్రయోజనం నాకు అర్థమవుతోంది. అది అర్థమయ్యే రీతిన వ్యవస్థ నిర్మాణం చేస్తే క్రమక్రమంగా కులం ప్రభావం ప్రజాజీవనంలో తగ్గుతుంది. ఆ తర్వాత యువత ఈ పెద్దల మాటల్ని ఈ ఒక్క విషయంలో మాత్రం తిరస్కరించి బాధ్యతతో ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాత జీవితంలో ఎవరితో ఆనందాన్ని పంచుకోవాలని కోరుకుందో వాళ్ళని పెళ్లి చేసుకోవడం మొదలెడితే కులాన్ని పక్కన పెట్టి కొన్ని తరాల్లో పోతుంది. ఈ లోపల ప్రజాజీవనంలో పెద్ద గీతకి ఇవ్వండి. పెద్ద ఉపన్యాసాలు ఇవ్వక్కర్లా, పెద్ద గీతకి ఇచ్చారు. కులాన్ని పక్కన పెట్టే వాళ్ళందరూ కూడా అసలు కులం స్పృహ లేకుండా ఉండదు మన సమాజంలో, అసాధ్యం. కానీ ఈ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నది.
కులం నాకు కూడి పెట్టదు, కులం నా పిల్లలకి ఆరోగ్యాన్ని ఇవ్వదు, నా బిడ్డ ప్రాణాలను కాపాడదు, కులం నా అమ్మాయికి విద్యనివ్వదు, కులం నా లిఫ్ట్ని పనిచేయించనివ్వదు, కులం నాకు మంచినీడనివ్వదు. కాబట్టి ఇవి ముఖ్యమైన అర్థమైతే ఆ మేర కులం పక్కకి వెళ్తుంది. నమస్కారం అండి, నా పేరు ప్రసాద్ అండి. నా పేరు ప్రసాద్, ఐటీ సెక్టర్లో పనిచేస్తున్నాను. ఒక ప్రశ్న ఏంటంటే, చాలామంది విద్యార్థులకి కానీ ప్రజెంట్ చాలా సూచన చేస్తుంది ఏంటంటే, మంచి క్యారెక్టర్ని డెవలప్ చేసుకోండి ఈ ఏజ్లో అంటున్నారు. సో అది పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ, మా పిల్లలకి కానీ, అది క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవడం అనేది, దాని మీద కొంచెం స్వామీజీ గారు కానీ మీరు కూడా మీ ఇన్సైట్స్ చెప్పగలరనేసి. అది సమాజానికి ఉపయోగపడే విధంగా హితంగా ఉంటుంది. రెండు భాగాలు ఉన్నాయి ప్రశ్నకి, సామాజిక క్యారెక్టరు, ఆధ్యాత్మిక క్యారెక్టర్ అని. క్యారెక్టర్ ఒకటే, దాని యాక్షన్ ప్లాన్, దాని ఫీల్డ్ ఆఫ్ వర్క్. అర్జునుడి క్యారెక్టర్ హస్తినాపురంలో ఉన్నప్పుడు ఎలాగుండింది, వనవాసంలో ఉన్నప్పుడు ఎలాగుండింది, యుద్ధ సమయంలో ఉన్న మెంటల్లీ కాన్సన్ట్రేషన్ పోయి డిస్ప్లేస్డ్ పర్సనాలిటీ అయిపోయాడు. ఈ విధంగా మనం సిచ్యువేషన్ బట్టి క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి. క్యారెక్టర్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ హ్యాబిట్స్, గుర్తుపెట్టుకోండి. రిపీటెడ్గా అదే పని మళ్ళీ 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 చేస్తే ఐదర్ యు ఆర్ లేబుల్డ్ as ఎ గుడ్ బాయ్ ఆర్ ఎ బ్యాడ్ బాయ్, గుడ్ క్యారెక్టర్ ఆర్ బ్యాడ్ క్యారెక్టర్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వాట్ గోస్ ఇన్సైడ్ కమ్స్ అవుట్ సైడ్, యద్భావం తద్భవతి. అందుకే మన ఋషులు శాంతి మంత్రంలో గుడిలో గోపురాల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు, భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ, ఓ గాడ్ హెల్ప్ మీ టు లిసన్ వాట్ ఈస్ గుడ్. భద్రం పశ్యే, లెట్ మీ సీ వాట్ ఈస్ గుడ్. స్థిరైరంగై సుష్టువాగం సస్తనూభి, విత్ మై బాడీ, ఏ హెల్తీ బాడీ అండ్ ఎ ఫిట్ బాడీ, లెట్ మీ డూ గుడ్ టు అదర్స్. ఇలాంటి ప్రార్థన. స్విట్జర్లాండ్లో ఒక విగ్రహాలు చెక్కి పెట్టారంట, స్మాల్ స్టాచ్యూస్, ఒక పార్కులో. కోతుల విగ్రహం అది. ఒక కోతి ఎడమ కన్ను మూసుకొని కుడి కన్ను తెరుచుంది, ఎడమ చెవి మూసుకొని కుడి చెవి తెరుచుంది, సగం నోరు మాత్రం తెరుచుంది, ఇంకో సగం మూసుకొని ఉంది. ఏమిటి అర్థం? అది మంచిని చూడు, మంచిది విను, మంచిది మాట్లాడు. ఈ విధంగా ఏమవుతుంది, మన క్యారెక్టర్ ప్యూరిఫై అవుతుంది. క్యారెక్టర్ అందరికీ ఉంటుంది, ప్యూరిఫికేషన్ లేదు. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, స్మృతేర్లంభే సర్వగ్రంథీనా విప్రమోక్ష. ఈ కాలంలో టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏర్పాట్లు చాలా ఉన్నాయి. ఆ ప్యూరిటీ ఆఫ్ మైండ్, ముఖంలో అద్దంలో నా ముఖం చూసుకోవాలంటే అది మసిమసిగా ఉంటే ఎలాగది మీకు రిఫ్లెక్షన్ ఇస్తుంది? అదని చెప్పి అద్దంని మనం పగలగొట్టాం, దాని మీద కంప్లైంట్ చేయము, దాన్ని మురికి కార్పొరేషన్ డస్ట్బిన్లో విసరం, దాన్ని క్లీన్ చేస్తాం, వైపు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో అయినా, లేక విద్యార్థుల్లో అయినా, స్త్రీ పురుషుల్లో అయినా, తల్లిదండ్రులకు కావాల్సింది ప్యూరిటీ ఆఫ్ మైండ్. అది ఉంటే నీవు క్యారెక్టర్ ఆటోమేటిక్గా అది డిసిప్లిన్లోకి వచ్చేస్తుంది. యూ విల్ హ్యావ్ ఎ లైట్ ఈవెన్ వెన్ దేర్ ఇస్ ఎ డార్క్నెస్. సో ఎడ్యుకేషన్ కావాల్సింది ప్యూరిటీ ఆఫ్ మైండ్. ఏ ఆహారం తింటున్నావో అది శుద్ధంగా ఉంటే నీ శరీరము శుద్ధంగా ఉంటుంది, తద్వారా మనసులో కూడా మంచి ఆలోచనలు క్రియేట్ అవుతాయి. అది లేని దానివల్ల ఇప్పుడు క్యారెక్టర్ మీద పెద్ద ప్రశ్న. ఒక 1000 రూపాయలు అక్కడ ఉంటుంది, నీ ఎందుకు తీసుకోవాలి? ఆటోమేటిక్గా మనస్సే నాకు శిక్షణ ఇస్తుంది, ఐ డోంట్ నీడ్ ఇట్. కొన్నిసార్లు సమాచారం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. బాంబేలో ఒకడు రైల్వే విక్టోరియా టెర్మినస్లో దిగి, ఒక బిజినెస్ మ్యాన్, జ్యువెలర్, బ్యాగ్లో ఆటోలో బ్యాగ్ పెట్టేసి ఫోన్ మాట్లాడుతున్నాడు బయట, ఆటో బయట. ఇంకా ఆటోలో ఎక్కలే. ఈ ఆటో వాడు ఆయన ఎక్కాడేమో అనుకొని ముందుకు వెళ్ళిపోయాడు. బాంద్రా దగ్గర వెళ్ళిన తర్వాత, సార్ ఆప గర్ ఆయా అని చెప్తే ఎక్కడ మనిషి లేడు, బ్యాగ్ మాత్రం ఉంది. మనిషి అక్కడే ఉండిపోయాడు. ఇది జరిగింది. ఇది తరువాత అతను బ్యాగ్లో ఓపెన్ చేసి చూస్తే జ్యువెల్స్ ఉన్నాయి. చూడండి, అక్కడ క్యారెక్టర్ ఎలా తెలుస్తుంది? ఆటో డ్రైవర్ అది తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చుగా. తీసుకున్నాడు బ్యాగు, డైరెక్ట్ పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి అందజేశాడు.
అంత లోపల ఈ యజమాని మార్చి బిజినెస్ మ్యాన్ అన్ని చోట్ల కంప్లైంట్ చేశాడు, వైర్లెస్లో అన్ని చోట్ల నెట్వర్క్ వెళ్ళిపోయింది ఆటో కోసరం. తర్వాత పోలీస్ కమిషనర్ దగ్గరికి వచ్చింది, యువర్ బ్యాగ్ ఈజ్ వెరీ సేఫ్ హియర్, ప్లీజ్ కమ్ అండ్ టేక్ ఇట్. వచ్చి చూశాడు, ఒక్క జ్యువెల్ కూడా అతను టచ్ చేయలేదు. ఎంత లెక్క ఉందో, ఎంత తూకం ఉందో, ఎంత వాల్యూ ఉందో అన్నీ అలాగే ఉన్నాయి. అతనికి 50,000 రూపాయలు బహుమానం ఇచ్చారు పోలీస్ కమిషనర్. అటువంటి క్యారెక్టర్ అక్కడ తెలిసిపోయింది. టెంప్టేషన్ లేదు. అదే కొన్నిసార్లు వింటాం, ఎవరో ఒకటి 5,000 రూపాయలు పెట్టి పర్సు మర్చిపోయినా, మొబైల్ వచ్చినా ఇంకా అది దొరికేది కాదు. క్యారెక్టర్ అక్కడ తెలుస్తుంది, హౌ ఇట్ ఈస్ బిల్ట్. బట్ వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఎ వాస్ట్ నేషన్, ఈ క్యారెక్టర్ ఎడ్యుకేషన్, సైంటిస్ట్ క్యారెక్టర్ లేకపోతే ఎలాగ తను సైన్స్ ఇది చేస్తాడు? ఎన్నిసార్లు వింటూ ఉంటాం, ఆర్మీలో కూడా ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి నెపోటిజం చేసి, ఎస్పినాజ్ అంటారు దాన్ని, మోసం చేసి పక్క ఊరు వాళ్ళకి ఇది చేశారు. ఈజ్ అ సైంటిస్ట్, బట్ ఎలాంటి మనసు వచ్చింది అక్కడ? అందుకే వివేకానంద అంటారు, క్యారెక్టర్ క్లీవ్స్ త్రూ ది అడమెంటైన్ వాల్స్ ఆఫ్ డిఫికల్టీస్. నో మనీ, నో నేమ్, నో ఫేమ్ క్యాన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం, బట్ క్యారెక్టర్ క్యాన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. సో ఆ క్యారెక్టర్ దానికి మేము అందుకే హ్యూమన్ ఎక్సలెన్స్ అని సూక్ష్మంగా పేరు పెట్టాం. హ్యూమన్ ఎక్సలెన్స్ అంటే నీ క్యారెక్టర్ బోత్ స్పిరిచువల్ అండ్ సెక్యులర్, పవిత్రంగా ఉంటే, శుద్ధంగా ఉంటే ఆ సమాజం అసలైన సమాజం అని మనం అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్, వీ హ్యావ్ టు గివ్ ఎడ్యుకేషన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ రెసిస్టింగ్, సెల్ఫ్ రెస్ట్రెయిన్డ్ అన్నారు. సెల్ఫ్ రెస్ట్రెయిన్, ఆ రెస్ట్రైనింగ్ ప్రిన్సిపల్ ఇప్పుడు లేదు. వీఆర్ డ్రైవింగ్ ఏ వెహికల్ వితౌట్ ఏ బ్రేక్ and going at enormous speed, as sir said, which direction, which way we want to go, we are don't, but we are moving forward. క్యారెక్టర్ మీద ఒత్తిడి మంచి ప్రశ్న. దాని మీద మీరు అందరూ ఆలోచించి కొంచెం ఎలాగా నా క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్యూరిఫై చేసుకోవాలంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. ఒక ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్లో క్యారెక్టర్ లేనివాడు సైబర్ క్రైమ్ చేస్తున్నాడు ఈ కాలంలో. అతనికి అది ఇదైపోయింది, అలవాటు అయిపోయింది. మళ్ళీ పోలీసు దానికి ఇన్వెస్టిగేషన్స్ రకరకాల ఐటీ సెక్టార్లోనే జరుగుతుంది. ఎంతమంది మన ఏప్రిల్ నెలలోనే సుమారు 200 కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్లో స్వాహా అయిపోయింది, హైదరాబాద్ ప్రజలు చేసింది. సో హూ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్, దట్ ఫెలో? తెలిసి నువ్వు తప్పు చేస్తున్నావు, ఎందుకు అది మనం ప్రశ్నించుకోవాలి. సో వాట్ ఈజ్ అవర్ క్యారెక్టర్ ఈజ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ అండ్ డూయింగ్ రెసిస్టింగ్ ఫ్రమ్ టెంప్టేషన్స్ విల్ మేక్ యూ ఏ గ్రేట్ పర్సనాలిటీ. స్వామీజీ అద్భుతంగా చెప్పారు. ఒకటి మనం జ్ఞాన సంపద ఉన్న వాళ్ళ నుంచే నేర్చుకుని ఫలానా క్యారెక్టర్ అనుకోవచ్చు. అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం మనకు సాధ్యం కాకపోవచ్చు స్వామీజీలకు తప్ప, కానీ అసంగ్రహం, ఇవన్నీ క్యారెక్టర్ మనకు పెద్దవాళ్ళు చెప్పారు. లేదంటే సుభాషితాల్లో చెప్పినట్టుగా ఏనుగు లక్ష్మణ కవి తిరిగించినట్టుగా మరి పద్యాలు ఈ మధ్యకాలంలో చదవట్లేదు అనుకుంటున్నాను ఎవరన్నా. లక్ష్మణకవి గారు చెప్తాడు, సజ్జనాడికి ఏవి లక్షణాలు ఉండాలని చెప్పని. అంచిత సంపదలందు దాల్మియు, అజి బాహు పట్టు శక్తియున్, అలా రకరకాల భూప సభాంతరాళమైన పుష్కల వాక్చతురత్వం, ఆపదలందు ధైర్యగుణము, ఇవన్నీ. కానీ ఇవన్నీ కాకుండా ఒక సింపుల్ ఫార్ములా తీసుకున్నట్టయితే, పక్కవాళ్ళు ఎలా ప్రవర్తించాలని మీరు కోరుకుంటారో, ఎలా ప్రవర్తిస్తే మీకు బాగుంటుందో మీరు అట్లా ప్రవర్తిస్తే అది మంచి క్యారెక్టర్ ఉన్నట్లు లెక్క. ఇంకేం అక్కర్లేదు. మనం ఎప్పుడు కూడా పక్కవాడి నుంచి క్యారెక్టర్ ఆశిస్తాం ప్రవర్తనలో, మన నుంచి క్యారెక్టర్ అక్కర్లేదు అనుకుంటాం. పక్కవాళ్ళు ఎలా ప్రవర్తించాలని మనం కోరుకుంటామో మనం ఆ రకంగా ప్రవర్తిస్తే అది క్యారెక్టర్. ఇంకేం అక్కర్లేదు, మీకు సందేహం అక్కర్లేదు. క్యారెక్టర్ వెనకాల ఉన్నది 10 మందికి మన ప్రవర్తన వల్ల నష్టం కలగకూడదు, అసౌకర్యం కలగకూడదు, ఎబ్బెట్టుగా ఉండకూడదు. వాడి ప్రవర్తన మనకు నష్టం కలిగిస్తే, అసౌకర్యం కలిగిస్తే, ఎబ్బెట్టుగా ఉంటే మనం తిరస్కరిస్తాం. మన ప్రవర్తన వాళ్ళు తిరస్కరిస్తారు. ఈ సూత్రం అర్థమైతే చాలా తేలిగ్గా మనకు బోధపడుతుంది. క్యారెక్టర్ అంటే మనం ఏమీ త్యాగాలు చేయడంలా, మన సమాజంలో కలిసి బతకడం కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, దానిలో భాగం ఇది. అందుకే వారు చెప్పారు రిస్ట్రెయింట్. వినమ్రత, ఆ రిస్ట్రెయింట్, తెలుగు పదం మళ్ళీ రావటమే తిరిగిపోతుంది మొన్న కొద్దిగానే. ఈ రెండు చాలా కీలకం. మన ప్రవర్తనలో రిస్ట్రెయింట్ కావాలి.
విశృంఖలత్వం లేకుండా నిగ్రహం కావాలి. అంతకంటే పెద్ద విషయాలు లేవు.